నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, ఎక్కడ కూడా ఇప్పుడు మన దేశంలో ఏంటంటే రేపటి రోజుకి ఏంటి అనేది ఆలోచనే తప్ప 1 ఇయర్కి అంత లాంగ్ ఇది అనేది లేదు. ఇప్పుడు కరోనా అది నేర్పించింది. గుడ్. మీరు బిజీగా ఉన్నారు అనే మాట ఎంత హాయిగా ఉంది తెలుసా సార్. అంటే ఆఫ్టర్ కరోనా నిజంగా మన అందరం ఏమైపోతాం ఏంటి జీవితాలు అనుకున్న టైం నుంచి కాస్త తేరుకొని మళ్ళీ మనం మన రెగ్యులర్ లైఫ్కి అలవాటు పడి ఆ లైఫ్ స్టైల్, సినిమాలు, కట్ షాట్, రెడీ అనడాలు ఇవన్నీ చాలా హ్యాపీగా ఉన్నాయేమో మీకు వన్స్ దిస్ స్టార్టెడ్. ఇట్స్ నైస్ అండి, ఎందుకంటే దిస్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ అండి. మా సినిమా వరల్డ్ అనేది డిఫరెంట్ వరల్డ్. సినిమా వాళ్ళకి అర్థం అవుతుంది. సో మనం ఫ్యామిలీ అంటాం, లేకపోతే ఫ్రెండ్స్ అంటాం, లేకపోతే ఏదో గ్రూప్ అంటాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ సినిమా షూటింగ్లో ఉన్న ఒక సంతోషం, సినిమా షూటింగ్లో ఉన్న ఒక తృప్తి, అంటే ఎకానమికల్గా కూడా ఏంటంటే పెద్దవాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, బట్ కామన్ టెక్నీషియన్స్ కానీ చిన్న చిన్న ఆర్టిస్ట్ కానీ అలాంటి వాళ్ళకి ఎకనామికల్గా ఏంటంటే ఒక సపోర్ట్ మళ్ళీ షూటింగ్స్ వల్ల స్టార్ట్ అవ్వడం. సో గ్రేట్ రిలీఫ్. ఐ కెన్ సీ హ్యాపీనెస్ ఇన్ దియర్ ఫేస్ అండి. వాళ్ళ ఫేస్లో ఏంటంటే వర్క్ అన్నప్పుడు, వాళ్ళు కష్టపడి పని చేస్తున్నప్పుడు, అండ్ వాళ్ళకు ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక తృప్తి, అండ్ యూనో అది వాళ్ళ మొహంలో కనబడుతుంది. దేవుడి మీద నాకు భక్తి, ఏదో గుడికి వెళ్ళడం ఏదో నాలుగు, కానీ I became close and the intensity became more strong. దేవుడి విషయాలు, దేవుడు మహిమల గురించి ఎక్కువ తెలుసుకోవడంతో నాకు బాగా బాండ్ బాగా పెరిగింది అండ్ ఫెయిత్ బాగా నాకు పెరిగింది. బికాజ్ నేను ఎక్కడో ఉన్నాను, వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ నాకు రావడం ఏంటి, సక్సెస్ అవడం ఏంటి, ఇంత ఇది అవడం ఏంటి. సో ఐ అండర్స్టూడ్ ఏంటంటే దేవుడు నా మీద ఒక కరుణ చూపించారు, నా మీద ఒక ప్రేమ, నా మీద ఏదో ఉంది అని. అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఆయన ఏదైనా ఇంకా ఏది జరిగినా నేను వెంకటేశ్వర స్వామికి నేను అది వదిలేస్తున్నాను. సో వాట్ ఎవర్ ఐ డూ ఆల్సో ఇట్స్ ఆర్డర్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి నేను ఫీల్ అవుతున్నాను. నేను ఒకరోజు ఎవరితోనో అలా మాట్లాడాలంటే అది వెంకటేశ్వర స్వామి మాట్లాడించాడు అంతే. అంత ఫెయిత్ వచ్చిందండి. అంతకుముందంతా హాయ్ బాయ్ టైప్, అంటే కోయిన్సైడ్, అలా కోయిన్సైడ్, ఇలా కోయిన్సైడ్, బట్ నౌ నో అండి. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఈజ్ లైఫ్ జర్నీ ఈజ్ అ లెర్నింగ్ లెసన్ అండి. యువర్ లెర్నింగ్ టిల్ ద ఎండ్, యువర్ లెర్నింగ్ టిల్ ద ఎండ్, యువర్ లెర్నింగ్ సో మచ్. లైఫ్లో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు సమయాన్ని బట్టే వస్తాయి, తెలియదు. అట్లా నాకు అది, దాని తర్వాత నాకు రాములు వారిది ఇది నాకు జరిగింది. అండ్ అట్లా నాకు ఫెయిత్ కొంచెం అట్లా నాకు, అంటే నేను ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఆన్ ఇస్లాం ఆర్ క్రిస్టియానిటీ, దాని ఫెయిత్ ఉంది. లైక్ నాది ఒకటే అండి, మెనీ రిలీజన్స్ వన్ గాడ్ అండి. దిస్ ఇస్ మై సేయింగ్. అది గొప్ప, ఇది తక్కువ నేను చెప్పట్లేదు. ఇట్స్ ద ఫెయిత్, హౌ మచ్ ఆఫ్ ఫెయిత్. బీయింగ్ ఎ హిందూ, ఐ గో టు అ చర్చ్, ఐ గో టు దర్గా వెళ్తాను నేను. రెస్పెక్ట్ ఆల్ ఎవ్రీథింగ్, బికాజ్ తెలియదు గాడ్ ఈస్ షోయింగ్ మీ. ఆ చర్చికి వెళ్ళానంటే దేవుడే అది చేసాడు, చర్చికి వెళ్ళమని చెప్పి అట్లా తీసుకొచ్చి చర్చ్ దగ్గర ఒక షూటింగ్, చర్చ్ దగ్గర ఒక ఇంటికి వెళ్ళడం, లేకపోతే ఏదో సందర్భంగా వెళ్ళడం, అలా నేను వెళ్ళడం. ఐ గో ప్రే, ఐ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండి. ఎవరు రిలీజన్, ఈరోజు కూడా నాకు నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారండి. ఎవ్రీడే లెస్ దెన్ 100 వాట్సాప్ మెసేజెస్ ఐ పాస్ ఆన్. వాళ్ళ ఫెయిత్నే నేను హైలైట్ చేస్తూ నేను పెడతాను, ఎందుకంటే నేను ఏదో హిందూ అని చెప్పి నా ఇది నేను పంపడం కాదు. సో ఎవ్రీబడీస్ రిలీజన్ ఇస్ గ్రేట్. సో ఎవ్రీబడీ షుడ్ ప్రే. అందరూ పీస్ ఇస్ ద అల్టిమేట్, హ్యాపీనెస్ ఇస్ ద అల్టిమేట్, ఇస్ హౌ ఐ ఫీల్ అనమాట. సో మెంటల్ స్ట్రెంత్ నాకు ఎక్కడ వస్తుందంటే క్లాసెస్లో, కరాటే క్లాసెస్లో స్టూడెంట్గా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ నౌ నెక్స్ట్ ఇయర్ వస్తే ఇట్ విల్ బీ మై 49th ఇయర్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ అండి. ఓకే, 11 years ఉన్నప్పుడు ఐ జాయిన్, మై మదర్ సెంట్ మీ మార్షల్ ఆర్ట్ ట్రైనింగ్. అప్పుడు ఎంటర్ ది డ్రాగన్ అంతా ఏం రిలీజ్ కాల. మా ఇంటి పక్కనే ఒక కరాటే క్లాస్ ఉంటే నువ్వు వెళ్ళరా అని చెప్పి, ఐ థింక్ మై మదర్ నన్ను బయట పంపించి అది ఒకటే. మై మదర్ బీయింగ్ ప్రిన్సిపల్ ఇన్ కాలేజ్, షీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, బయటికి అక్కడ పంపించడం అలాంటివి ఏం లేదు. అది ఒక్కటే ఎంకరేజ్ చేసి నువ్వు వెళ్ళరా అని చెప్పి, నడిచి వెళ్ళొచ్చు ఇంట్లో నుంచి 10 minutes వాక్. చిన్నప్పటి నుంచి కరాటే ప్రాక్టీస్ చేసేటప్పుడు దెబ్బలు తిని 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 ఫిజిక్గా ఏంటంటే ఆ స్ట్రెంగ్త్ వచ్చేసిందండి. మెంటల్గా ఏంటంటే ఎన్నిసార్లు కింద పడిపోయినా మళ్ళీ లే అని చెప్పి, మా మాస్టర్ లే అని చెప్పి, మళ్ళీ చేయి అని చెప్పి, మళ్ళీ చేయి అని చెప్పి మాతో స్పారింగ్ అంటారండి, అంటే 2 minutes 3 minutes బాక్సింగ్ లాగా స్పారింగ్ ఉంటుంది, అది చేయించేవారు. సో నాకేంటంటే కింద అయిపోయాం అని చెప్పి నాకు ఎప్పుడు ఆ ఫీల్ రాలా. మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ ట్రై చేయాలనేది మెంటల్గా ఏంటంటే అది ఒక టార్గెట్, ఒక అంబిషన్, ఒక విజన్. నాకు అది హెల్ప్ నాకు మార్షల్ ఆర్ట్స్ నుంచే వచ్చింది. ఫిజికల్గా జనరల్ ఏమవుతుందంటే మెంటలీ
ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్ ఫిజికలీ కూడా దెబ్బతింటాం. ఇట్ విల్ ఎఫెక్ట్ ద హెల్త్ జనరల్గా. ఎనీ మెంటల్ ప్రాబ్లం, నిద్ర లేకపోతే సరిగ్గా ఫుడ్ సరిగ్గా లేదంటే ఇట్ విల్ ఎఫెక్ట్ అనమాట. అది నాకు ఎఫెక్ట్ కాల, బికాస్ ఆల్రెడీ నాకు యూనో ద ట్రైనింగ్ వాజ్ దేర్. సో యూనో లైక్ ఫిజికలీ ఐ వాజ్ బీయింగ్ వెరీ కేర్ఫుల్ మా దీంట్లో. సి డ్రింక్స్, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్ దీస్ థింగ్స్ ఇస్ వెరీ ఫార్ అవే. బికాజ్ మాకు ట్రైనింగ్లోనే మాకు యూనో దే యూస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ది బెనిఫిట్స్ అండ్ డెఫిషిట్స్ బై హ్యావింగ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో వాట్ ఎవర్ ఈస్ బెనిఫిషియల్ ఓన్లీ నేను అడాప్ట్ చేసుకున్నాను తప్ప నా బాడీకి డెఫిషిట్ అని తెలిస్తే నేను ఐ నెవర్ యూస్ టు టేక్ ఇట్ అండి. ఓకే, ఇది తీసుకుంటే నా బాడీకి బెనిఫిట్ వస్తుంది, ఇది తీసుకుంటే నాకు ఏదో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, ఇది తీసుకుంటే నాకు ఏదో ఒక గ్లామర్ వస్తుంది అంటే అదే నేను తీసుకున్నాను. సో మా ఇంటర్నల్ పార్ట్స్ ఉన్నాయి చూసారా, దే ఆర్ ఆల్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు మనం వేరే తీసుకుంటే ఏమవుతుందంటే మీకు లోపల ఎప్పుడైతే పార్ట్స్ మనకి వీక్ అయిపోతాయో మీకు ఆటోమేటిక్లీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. యూ కెనాట్ టేక్ సర్టన్ షాక్స్, యూ కెనాట్ టేక్ సర్టన్ థింగ్స్, హెల్త్ పాడైపోతుంది, ఆల్ దట్. సో ఆల్ దట్ వాజ్ బ్యాలెన్స్ బికాస్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అండి. చిన్నప్పటి నుంచే నాకు ఆ ట్రైనింగ్ అది రావడంతో ఏంటంటే అది మెంటల్ ఫిజికల్గా నాకు ఇచ్చేసింది. ద క్వశ్చన్ ఆఫ్ టైం, ఇక్కడ టైం వస్తుందండి. ప్రతి మనిషి ఏంటంటే ఫీల్ అవుతుంది కొన్నిసార్లు, నేను చేశాను నాకు ఇది రాలా, నాకు పెట్టాను ఇది రాలా. అది యూ హ్యావ్ టు బి వెరీ ఎవరెవరికి ఎప్పుడు ఏం రావాలో అది ఆల్రెడీ రాసి పెట్టుంది. రేపు నాకు పదవి రావాలంటే ఈ రోజు నాకు ఆ పదవి రావాలంటే అసలు పదవి వస్తుందా లేదా అది తెలియదు. ఒకటి ఎస్ట్రాలజీ అవన్నీ వేరే తెలియదు. మనం ఆశపడడం, అది ఆశపడవచ్చు కానీ నాకు రాలేదేంటి చెప్పి బాధపడడం, రాలేదని చెప్పి తాగడం, రాలేదని చెప్పి డ్రగ్స్ తీసుకోవడం, ఇది నాన్ సెన్స్. దట్ మైండ్ సెట్ కమ్స్ విత్ మెచ్యూరిటీ అండి. నా ప్రకారం మెచ్యూరిటీ డస్ నాట్ కమ్ విత్ ఏజ్ అండి, మెచ్యూరిటీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. అనుభవం ఎంత అనుభవం వస్తుందో ఆటోమేటిక్ మెచ్యూరిటీ. చిన్న వయసులోనే ఎక్కువ మెచ్యూరిటీ ఉందంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్. అతనేమో ఎక్స్పీరియన్స్కి బుక్స్ లేవు, జీవితం ఎక్స్పీరియన్స్కి స్కూల్ కాలేజ్ లేవు. ఎక్స్పీరియన్సెస్ హ్యావ్ టు హ్యాపన్, అప్పుడే మెచ్యూరిటీ వస్తుంది. సో ద మోర్ ఎక్స్పీరియన్స్ ద మోర్ ద మెచ్యూరిటీ. సో నాకేంటంటే అప్పుడు మోర్ ద ఎక్స్పీరియన్స్ రావడంతో నాకేంటంటే అంటే నాట్ అబౌట్ ఇది లైఫ్ గురించి, బిజినెస్ గురించి, వ్యాపారం గురించి ఐ స్టూడ్ బై మై సెల్ఫ్. అండ్ ద ఓన్లీ థింగ్ నాకేంటంటే మా ఇండస్ట్రీ నుంచి నాకేం సపోర్ట్ రాలేదండి. నోబడీ గేవ్ ఎనీ సపోర్ట్. అట్లీస్ట్ ఒక సుమన్ మనకు తెలిసిన, ఆఫ్ కోర్స్ సుమన్ ఇది చేసి ఉండడు అని సుమలత చెప్పింది, హీరోయిన్. అదే టుడే మాండ్యా ఎంపీ సుహాసిని ఆవిడ చెప్పారు, భానుప్రియ చెప్పారు. వీళ్ళు ముగ్గురు బోల్డ్గా తమిళ్లో ఒక మ్యాగజైన్లో సుమన్ మా ఇదండి, నాట్ ఆఫ్ దట్ టైప్, సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండ్ కాల్స్. ఇది ఓన్లీ 3 people whom I can never forget in my life అండి. ఆ టైం బీయింగ్ లేడీస్ పైగా. సి ఇట్ వాజ్ అ వెరీ సీరియస్ మ్యాటర్. దేవుడే వాళ్ళని కూడా దేవుడే చెప్పించారు. గాడ్ ఓన్లీ మేడ్ దెమ్ టాక్. నాకు చాలా పెద్ద సపోర్ట్ వచ్చింది. మిగతా ఎక్కడ నాకు ఇండస్ట్రీ నుంచి నాకు సపోర్ట్ రాలే. అండ్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్. సి ఇట్ వాజ్ అ వెరీ టఫ్ బ్యాటిల్, వెరీ ఫియర్ఫుల్ బ్యాటిల్. ఆపోజిట్ సైడ్ వాజ్ వెరీ టఫ్ అండ్ అందరూ భయపడేవారు. సో ఐ సెడ్ ఓకే, ఐ విల్ ఫైట్ ద బ్యాటిల్ అలోన్. మై మదర్, మా ఫ్యాన్స్ నాకు సపోర్ట్ చేశారు లీగల్గా అప్పుడు కొంత సపోర్ట్, అంతే. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి. సో వన్ థింగ్ ఏంటంటే నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ అండి. డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. బీ ఇండిపెండెంట్. ఓ ప్రాబ్లం వచ్చి ఎవరైనా వచ్చారంటే ఫైన్, రాలేదు అని చెప్పేటప్పటికి వాళ్ళకి 100 ప్రాబ్లం ఉండొచ్చు. సో లెట్ అస్ నాట్ మనం ఫోర్స్ చేసి వాళ్ళని ఇరికించడం కానీ చేయడం అనేది కరెక్ట్ కాదు. మన ఫ్యామిలీ, మన ప్రాబ్లం మనమే ఫైట్ చేయడం బెటర్, మనమే డీల్ చేయడం బెటర్. అండ్ వెన్ విక్టరీ కమ్స్ ఇట్ ఈస్ యోర్స్ ఓన్లీ. యూనో, ఎప్పుడైతే మీరు గెలుస్తారో అది మీ గెలిపి అవుతుంది. ఇంకొకరు నేను చేశానండి, నేను హెల్ప్ చేశాను అని చెప్పడానికి ఉండదు కదా. సో హోల్ అండ్ సోల్ మీ యువర్ ఫ్యామిలీ, యువర్ బ్రదర్, యువర్ సిస్టర్, వాట్ ఎవర్ ఇట్, దే విల్ గెట్ ద క్రెడిట్. సో దట్స్ వాట్ ఐ learned and after that, you know, like I became very strong and very tough, you know, the very strong mind became very strong. Faith naaku baga perigindi. See how you you know face it. I leave it on God and basically see tappu nenu chesi unte nenu bhayapadalandi, tappu nenu cheyaledu enduku bhayapadali nenu, why should I be scared? మాట్లాడు రాని, కమాన్, ఫ్రాంక్గా మాట్లాడతాను, చెప్తాను, నిజం చెప్తాను. నువ్వు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి, ఇది ఫ్యాక్ట్, ఇది ఓకే నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. సి
వాట్ ఎవర్ కమ్స్ ఐమ్ రెడీ టు ఫేస్ ఇట్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండి, మనమే ఫేస్ చేయాలి కదా. Yeah. ఇంకొకరి మీద ఈ ప్రాబ్లం నువ్వు పెట్టుకో అని చెప్పి మనం ఇవ్వలేము కదా, వాడు ఎందుకు తీసుకుంటాడు, వేరే ఏదైనా ఇస్తే తీసుకుంటారు కానీ ప్రాబ్లం తీసుకుంటారా, తీసుకోరు. సో మనం అప్పుడు దాకా మనం ఎందుకు సఫర్ అవ్వాలి, 5 నిమిషాల వరకు కొంచెం ఎంజాయ్ చేసి అప్పుడు కొంచెం మన ఇదైపోయి మైండ్, లేకపోతే స్ట్రెస్ అయిపోయి బీపీ పెరిగి లేనిపోని ఆలోచించి ఊహించి ఎందుకు, అది వచ్చినప్పుడు మాట్లాడదాం, వచ్చినప్పుడు డీల్ చేద్దాం. దిస్ ఇస్ మై యాటిట్యూడ్ నో. సూపర్. మళ్ళీ మిస్టేక్ పెట్టుకొని వాడు గెలిచాడు, వాడిది బాగా ఆడింది, ఇట్లా మన సినిమాలో తప్పు ఉంటే అది మనం ఒప్పుకోవాలి, కానీ అవతల సినిమాలు మంచిగా ఉన్నప్పుడు మనం అది యాక్సెప్ట్ చేయాలి కదా. సో అట్లా నాకంటే మెల్లిమెల్లిగా దర్ ఇస్ నో కాంపిటీటర్స్ అండి. హౌ బెస్ట్ ఐఎమ్, నేను ఎంత బెస్ట్ చేయవచ్చు, ఎంత బెటర్ చేయవచ్చు, అవతల వాడు ఏం చేసాడు, మనం ఎక్కడ ఉన్నాం, సో మనం ఏం చేయాలి, యూనో హౌ డు వీ క్రియేట్ అ బ్రాండ్ ఫర్ అవర్ సెల్ఫ్, హౌ డు వీ డూ. సో లక్కీగా నాకేంటంటే సినిమా ఫీల్డ్లో మార్షల్ ఆర్ట్స్ నాకు బేస్ ఉంది కాబట్టి ఐ డిడ్ వెరీ వెల్ ఇన్ ఫైట్స్ అండి. బెస్ట్ ఫైట్స్ మార్షల్ ఆర్ట్ ఫైట్స్లో నేను చేసాను. నేను అప్పట్లో ఒరిజినల్ టైగర్తో, చండీరాణి అనే సినిమాలో ఒరిజినల్ టైగర్తో నేను ఫైట్ చేశాను. సో నోబడీ డిడ్ దట్ వితౌట్ ఎనీ యూనో ప్రొటెక్షన్. ఐ డిడ్ ఇట్స్ ఓపెన్లీ ఐ డిడ్ ఫైట్. సో ఇట్లాంటివి కొన్ని అసెట్స్ నాకు, క్రెడిట్స్ నాకు. అప్పట్లో గ్లాస్ బ్రేకింగ్ వాజ్ ఎ వెరీ బిగ్ థింగ్. సో తగిలి తలకాయ లోపల అంతా కట్ అయింది, ఇవన్నీ అయింది. సో అంటే వీ హ్యాడ్ టు క్రియేట్ సంథింగ్ అండి. ఇప్పుడు ఉన్న ప్రికాషన్స్, ఇప్పుడు అని గ్రాఫిక్స్లో యూ కెన్ బ్రేక్ ఎనీథింగ్. డూప్స్ అప్పుడు లేదు, బికాజ్ ఇట్ వాజ్ స్లో మోషన్. సో డూప్ చేస్తే మనకు ఉన్న క్రెడిట్ పోతుంది. అప్పుడు కూడా చేయొచ్చు డూప్స్, కానీ క్రెడిట్ పోతుంది కదా. డూప్ యాక్షన్ స్టార్గా ఉండి డూప్ చేయడం ఏంటి, ఎక్సెప్ట్ బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ చేయడం తప్ప మిగతాన్ని ఆల్మోస్ట్ ఆల్ మేమేం చేసి వి క్రియేటెడ్ నేమ్. ఈరోజు సుమన్ యాక్షన్ హీరో, యాక్షన్ స్టార్ అంటే యూ జస్ట్ సీ మై ఓల్డ్ ఫిల్మ్స్ అంటే హౌ వి డిడ్ సర్టన్ స్టంట్స్. అప్పట్లో ఇంత ఇవి లేవు కదండి, గ్రీన్ మ్యాట్ లేదు, ఏమీ లేదు. రోప్ వర్క్ కూడా ఏంటంటే చాలాసార్లు రోప్ కట్ అయ్యేది పైనుంచి చేసేటప్పుడు, కింద పడి దెబ్బలు తగిలి. అండ్ అప్పట్లో నెట్స్ కూడా లేవు, ఏ చిన్న పరుపులు వేసేవారు అనమాట. దెబ్బలు తగిలి 2 రోజులు కుంటుకొని రావడం. దట్స్ హౌ యూనో ఆ టైంలో ఉన్న వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ ఆల్ అలాగే చేశారండి. అన్ని కష్టాలు చూసి మీ సీత గారు ఏమనలేదా? నో, లైక్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇవంతా అట్లా రక్తాలు కారేసి హాస్పిటల్లో కుట్లేయించుకొని వెళ్ళాక దట్ వాజ్ లైఫ్. అంటే మా మదర్ వాజ్ వెరీ వరీడ్, ఎస్పెషలీ టైగర్ ఫైట్ జరిగిన రోజు వెనకాల వీప్ అంతా బాగా టైగర్ ప్రేమతో బాగా గీకింది. సో మొత్తం బ్లీడింగ్ ఉంటే అప్పుడు ఈయన కూడా డైరెక్టర్ టీ కృష్ణ కూడా అప్పుడు ఉన్నారు. ఆయన షూటింగ్ కూడా ప్యారల్గా జరుగుతుంది. సో హాస్పిటల్కి వచ్చి చెప్పి, ఎందుకండి మీరు చేశారు, ఎందుకండి ఈ రిస్క్, వేరైతే పర్లేదు కానీ టైగర్తో ఎందుకు అని చెప్పి అని చెప్పారు. నాకు తెలియదండి, ఎందుకో చేయాలనిపించింది, నేను చేశాను అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే లేసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ చేశాను. అది వేరే విషయం. అదే మనకి అది చేశాను. మదర్ అప్పుడు కొంచెం భయపడ్డారు, అంటే ఏంటిది అవసరం, అది ఎందుకు అది అన్నారు. బట్ సమ్హౌ ఇట్ హ్యాపెండ్. అండ్ ఆల్ యానిమల్స్ లైక్ స్నేక్ కానీ ఇవన్నీ సినిమాల్లో కొండవీటి రౌడీ అని పిక్చర్ చేశాను. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని జంతువులతో, ఎలుగుబంటు ఇవన్నీ చేశాను అనమాట. సో అప్పుడు ఎందుకో చేశాను, కానీ చేసిన తర్వాత ఎందుకురా చేశాను అని చెప్పి తర్వాత ఫీల్ అయింది. అట్లా సర్టన్ థింగ్స్ హ్యావ్ టు హ్యాపన్. అండ్ అఫ్కోర్స్ సినిమా అదే అంటున్నాను చూసారా, సినిమా హీరోస్ గురించి కొందరు కమెంట్ చేస్తారండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి అన్ని డూప్ వాళ్ళది, వాళ్ళ జుట్టు డూపు, వాళ్ళ రంగు డూపు, వాళ్ళ హైట్ డూపు, దే ఆర్ నాట్ రియల్ హీరోస్, దే ఆర్ ఆల్ రియల్ హీరోస్ అది అంటారు. అఫ్ కోర్స్, యా, ఐ డూ అడ్మిట్, దే కంపేరస్ విత్ ద సోల్జర్స్ హు ఆర్ ద, yes, soldiers are the real heroes. Soldiers, police, no doubt about it. But what we are doing, you cannot do. ఏ అంటావు నువ్వు, సమ్డే కంప్లైంటింగ్ అబౌట్ ద హెయిర్ అండ్ విగ్. ఈరోజు విగ్స్ మగాళ్ళు వేయట్లేదా, లేకపోతే హెయిర్ కలరింగ్ మీరు ఎవరు చేయట్లేదా, హైట్ కోసం హీల్స్ మీరు వేయట్లేదా, సన్నగా ఉంటే ప్యాడింగ్తో మీరు షర్ట్స్ కోట్స్ మీరు వేసుకోవట్లేదా. అదర్ సైడ్ ఆఫ్ ఇట్ మీరు రావాలి, రండి, షూటింగ్కి రండి. మేము కానీ మా టెక్నీషియన్స్ కానీ ఎంత ఎర్లీగా మేము లేస్తాం, ఎంత ఎండలో నుంచొని ఎట్లా మేము కష్టపడుతున్నాం, రాత్రిపూట పనిచేసి మళ్ళీ మార్నింగ్ ఎలా వస్తాం, టైంకి ఫుడ్ ఉండదు, టైంకి నిద్ర ఉండదు. అండ్ ఫ్యామిలీ ఎంత దూరం పోతారు, 15-20 రోజులకు మేము పోతాం. సో ఇవన్నీ చాలామందికి తెలియదు. సో అందుకే నేను ఎప్పుడు సినిమా వాళ్ళ గురించి ఎవరైనా ఏదైనా కమెంట్ చేస్తే, మాట్లాడితే నేను చాలా హర్ట్ అవుతానండి.
అంటే ఏదైనా తప్పులు ఉంటే ఓకే చెప్పొచ్చు, బట్ థింకింగ్ ఇదేదో చాలా లగ్జరీ రోజీ లైఫ్ వాళ్ళకి ఏంటి అది ఇది అనుకోవడం మటుకి తప్పు. టెక్నీషియన్ కూడా ఇప్పుడు ద లైట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంత రిస్క్, కేబుల్ వైర్ అని చేతిలో పట్టుకుంటారు వాళ్ళు. ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. నాకు ఓకే, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళకి అలా జరుగుతుందని చెప్పి ఎవరు ఊహించి ఉండరు. స్పాట్కి వచ్చిన తర్వాత వాటర్ రెయిన్ సీన్ చేసేటప్పుడు నీ మధ్యలో పాండ్స్ ఉంటే వైర్ లూజ్ కనెక్షన్ అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ షూటింగ్ స్టంట్కి ఎంతోమంది వస్తారు, బయలుదేరుతారు ఇంటి దగ్గర, స్పాట్లో ఏదో జరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా రకరకంగా ఉంటారు. సో నాకు ఎవడైనా మా సినిమా ఇండస్ట్రీ గురించి ఏదైనా చెప్పారని నేను అలా అబ్జర్వ్ చేస్తాను, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మనసులో అనుకుంటాను. ఉండు, నీకు టైం వచ్చినప్పుడు నీకు చెప్తాను. నీకు మా ఇండస్ట్రీ అంటే నాకు మిత్రుడు ఉండకపోవచ్చు, అది వేరే విషయం, శత్రు కూడా ఉండొచ్చు నాకు, ఏదో సినిమా ఇండస్ట్రీ గురించి నెవర్ కమెంట్. అండ్ ఇట్స్ లైక్ ఫ్యామిలీ లాగా టెక్నీషియన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్కి ఎంత ప్రాబ్లమ్స్ ఉంటుందండి. డబ్బు విషయం వచ్చినప్పుడు తాకట్టు పెట్టి అది పెట్టి తీసుకురావాలి, డైరెక్టర్స్ సో మెనీ థింగ్స్ టు థింక్, ఆర్టిస్ట్, టెక్నీషియన్స్. అట్లా నేను ఐ రియాక్ట్ వెరీ ఫాస్ట్, బట్ ఐ కంట్రోల్ మై సెల్ఫ్, ఐ కీప్ క్వైట్. ఎక్కడ వాళ్ళ పాయింట్స్ తీసి ఎక్కడ టార్గెట్ వేయాలో అప్పుడు వెయిట్ చేసి దాని మీద నెవర్ కమెంట్ అబౌట్ సంబడి ఎల్స్, బికాజ్ యూ డు నాట్ నో వాట్ ఈస్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. సో తెలుసుకొని మాట్లాడాలి అని చెప్పి నేను ఎప్పుడు కొంచెం మాట అనడం చాలా ఈజీ కదా చెప్పడం అండి. ఐ కెన్ కమెంట్ ఆన్ సో మెనీ పీపుల్. వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఈ కరోనా జరిగింది కదా, జరిగినప్పుడు పోలీస్ మీద మెనీ పీపుల్ హ్యావ్ గాట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండి. బట్ కరోనా టైంలో పోలీస్ పీపుల్ వాళ్ళు చేసిన ఒక సాక్రిఫైస్ దీన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ రౌండ్ ద క్లాక్ డ్యూటీ చేశారు. చెక్ పోస్టుల దగ్గర ఆపి మన కోసం ఏంటంటే వెనక్కి వెళ్ళిపోండి, రావద్దని చెప్పడం. కర్ఫ్యూ టైంలో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నాయి. వాళ్ళ విషయం అప్పుడు అందరికీ తెలిసింది. బట్ ఫర్ ద పోలీస్ ఐ థింక్ కరోనా వుడ్ నాట్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్. అలాగే నర్సెస్ హు సాక్రిఫైస్, డాక్టర్స్ హు సాక్రిఫైస్, తర్వాత రోడ్ని క్లీన్ చేసిన వాళ్ళు, వీళ్ళ గురించి జనరల్గా మనం ఎప్పుడు కేర్ చేయలేం. సో భగవంతుడే వాళ్ళకి ఏంటంటే వాళ్ళని రక్షించాడు. గాడ్ ఓన్లీ సేవ్ దెమ్ అండి. వాళ్ళు సర్వీస్ మనకు చేస్తూ వాళ్ళు అందరూ ఫ్యామిలీస్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారంటే భగవంతుడే వాళ్ళకి హెల్ప్ చేశారు తప్ప. సో అండ్ ఐ వాజ్ ఆల్సో టెలింగ్, ఏదో అవార్డ్ ఫంక్షన్ అది చేసినప్పుడు నన్ను పిలిచారు, ఒక అవార్డ్ ఫంక్షన్ పిలిచినప్పుడు ఏదో అవార్డ్స్కి ఆర్టిస్టులకి వాళ్ళకి చెప్పాను, ఈ సంవత్సరం వదిలేయండి, మీరు ఎవరికైనా కరోనా వర్కర్స్కి మీరు అవార్డ్స్ ఇస్తారంటే నేను వస్తాను. ఫ్రంట్ లైన్ కరోనా వర్కర్స్ ఉన్నారు కదా, నర్సెస్ కానీ ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి, నేను వస్తాను. షూటింగ్ దగ్గర నేను పర్మిషన్ తీసుకొని నేను వస్తాను. ఆర్టిస్ట్ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా తీసుకోవచ్చండి. వాళ్ళని ఇంత ఫాస్ట్గా మీరు ఎలా మర్చిపోయారు మీరు? దయచేసి ఏదైనా అలాంటి ప్రోగ్రామ్ ఉంటే నేను వస్తాను. ఈ మామూలుగా రావడం, మైక్లో బ్రహ్మాండంగా చేశారు, ఈ సినిమాలో సూపర్ స్టెప్స్ వేసారు, లేకపోతే సూపర్ ఫైట్స్ వేసారు, అది చెప్పడం ఈ ఇయర్ వద్దు, ఇయర్ వదిలేద్దాం. పాపం వాళ్ళని మనం ఏదైనా ఒకటి గౌరవించాలని చెప్పి చాలా ప్రోగ్రామ్స్లో నేను ఈ ప్రోగ్రామ్ ఒక సైడ్ ఉంటే ఫస్ట్ వాళ్ళకి ఒక 10 మందికి అవార్డ్స్ ఇచ్చి ఆ ఏరియాలో, అంటే ఆ ఏరియాలో ఉన్న నర్సెస్, డాక్టర్స్, వార్డ్ బాయ్స్, వీళ్ళందరినీ కొంచెం పోలీస్ వాళ్ళు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇచ్చి తర్వాత ఈ ప్రోగ్రామ్ డివైడ్ చేశాను. 50-60-40 లాగా డివైడ్ చేసి, బికాస్ దే షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్ కదా, వాళ్ళు దే షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి ఒక లైఫ్ ఉంది, వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంది. సో అట్లా దట్స్ మై యాటిట్యూడ్ అనమాట. గ్రేట్. సుమన్ గారు వాళ్ళిద్దరు కూడా నా వైపు చూస్తున్నారు, లక్ష్మణుడు అండ్ ఆంజనేయుడు. మా ఇద్దరి గురించి అడగవేంటి అని. ఓకే, మీ జీవితంలో లక్ష్మణుడు, ఆంజనేయుడు ఈ స్టోరీ అంటే ద బ్రదర్ ఏదైతే ఉందో, అంటే రాముల వారి బ్రదరు, దట్ ద రిలేషన్షిప్ ఈరోజు ఏంటంటే ఫ్యామిలీస్లో కనిపించట్లేదండి. సో దిస్ అగైన్ ఏంటంటే గివింగ్ ఇన్స్పిరేషన్ దట్ ఫ్యామిలీ అంటే బ్రదర్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఒక సపోర్ట్ ఉండాలి, ఏది ఉండాలి అన్నది. దిస్ ఈజ్ వన్ క్యారెక్టర్ విచ్ ఇస్ అగైన్ గివింగ్ అస్ ఒక ఐడియా. అండ్ భక్తుడుగా ఒక ఆంజనేయ స్వామి ఆయన చేసిన సర్వీసెస్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ సంజీవి, ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్.
హౌ అంటే హీ వాజ్ సో వెరీ లాయల్ టు రాముల వారికి. సో ద లాయల్టీ అనేది ఇక్కడ రాయలే కాదు, లాయల్ కూడా ఉండాలి అనేది. అంటే దీస్ ఆర్ ఆల్ క్యారెక్టర్స్. ఏంటంటే జనరల్గా మీరు చూసారంటే లైఫ్లో చాలా మెసేజెస్ ఇండైరెక్ట్గా వీళ్ళ లైఫ్లో ఇస్తుందన్నమాట అండి. విచ్ మనం అంటే అగైన్ యూత్ వాళ్ళు దే మే నాట్ బి సో షార్ప్ అనమాట. బట్ దీస్ ఆర్ ఆల్ ది స్టోరీస్ మీరు తీసుకున్నారంటే హిందూ మైథాలజీలో, హిందూ దీంట్లో తీసుకుంటే లైఫ్లో గివింగ్ లాట్ ఆఫ్ రీజన్స్ and lot of stories which inspire people to become like that anamata. There should be some goal in life, some target in life. Same way konni dintlo mother de kuda konni untai, parents vachepudiki అదే మాతా పిత గురు దైవం అంటారు చూస్తారు, ద గురు భక్తి. దీస్ ఆర్ ఆల్ మన ఇండియన్ కల్చర్ అండి. దిస్ ఇస్ ఇండియన్ కల్చర్. ఈ ట్రెడిషన్, ఈ కల్చర్ వేరే ఐ డోంట్ థింక్ వేరే కంట్రీస్లో లేవు. అంటే మీ జీవితంలో లక్ష్మణుడి పాత్ర ఎవరు? లైక్ నాకు ఒక్కడ అని నేను చెప్పడానికి లేదండి. సో మెనీ పీపుల్. నా లక్ష్మణుడు ఏమంటే నా ఫ్యాన్సే నాకు లక్ష్మణ్స్ నాకు ఈవెన్ ఆంజనేయుడు కూడా ఎవరంటే నా ఫ్యాన్సే చెప్పొచ్చు. చాలా సపోర్ట్ ఇచ్చారు నా టఫ్ టైమ్స్లో. అండ్ ఈవెన్ టుడే దెర్ ఈజ్ ఒక గ్రూప్ విచ్ రిమైనింగ్ ఆల్మోస్ట్ ఆల్ 35-40 years నుంచి వాళ్ళే టచ్లో ఉన్నారు. ఎవ్రీడే టచ్లో ఉన్నారు. ఇప్పుడు వాట్సాప్ వచ్చిన తర్వాత ఎవ్రీడే నాకు టచ్లో ఉన్నారు. అండ్ కరెక్ట్ ఫీడ్బ్యాక్స్ నాకు ఇస్తున్నారు. అండ్ ఏదైనా నాకు పనులు కావాలంటే చేయాలంటే కూడా వాళ్ళు చేసి పెడుతున్నారు. అండ్ నేను ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. అంటే నాకు ఐఎమ్ ద ఓన్లీ సన్ ఇంట్లో. బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. కొన్ని ప్లేసెస్లో వెళ్ళినప్పుడు అదే అన్నయ్య ఉన్నారు, తమ్ముడు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నప్పుడు నాకు లేదు అని చెప్పి నేను ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని. అరే మాకు ఇది లేదు కదా, వీళ్ళకి చూడు భగవంతుడు ఇచ్చారు, సో ఒక సపోర్ట్ కానీ లేకపోతే దేనికైనా ఉన్నారు అనుకున్న వాడికి నాకేంటంటే చాలా మంది నాకు ఇచ్చారు. ఎందుకురా నీకు బాధ అని చెప్పి చాలా మంది నాకు ఇచ్చారు. వెరీ సిన్సియర్ పీపుల్. అండ్ సిన్సియరిటీ నాకు ఎప్పుడంటే నా ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే జరిగిందో అక్కడ సిన్సియరిటీ అన్నీ నాకు కనపడింది. నాకు అన్నీ ఎవరు పారిపోలేదు, ఎవరు భయపడలేదు. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అప్పుడు ఆంధ్రాలో ఉన్నారు, నేనేమో తమిళనాడులో ఉన్నాను, ఇక్కడ లేదు. సో వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, వచ్చి కలవాలన్నా పోవాలన్నా. అయినా వాళ్ళు వచ్చారు, కలిశారు. హిట్స్, ఫ్లాప్స్, యావరేజ్ అన్నీ నాకు వాళ్ళు నాతో పాటే ఉన్నారు. అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దెమ్ అండి. దే ఆర్ రియలీ గ్రేట్. అంటే ఫ్యామిలీ నేను ఎప్పుడు చెప్పేవాడిని, మదర్ ఫాదర్ అమ్మ, నెక్స్ట్ మీ బ్రదర్స్, దాని తర్వాతనే నేను. డోంట్ ఫర్గెట్ దెమ్. ఎందుకంటే రిలీజ్ థియేటర్ రిలీజ్కి అంతా వెళ్ళిపోయి 1 week ముందు నుంచే దానికి ప్రిపరేషన్స్ ఇవన్నీ చేసి వాళ్ళు ఇల్లు మర్చిపోయి, భోజనాలు మర్చిపోయి, అప్పట్లో చేసేప్పుడు కూడా కింద పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు తిరిగిన వాళ్ళు. సో ఎప్పుడు నేను అదన్నీ ముందు మీరు కరెక్ట్గా ఉంటేనే నేను హ్యాపీ ఉంటాను. ఇంట్లో ఒక బాధ ఉంటే పనులు జరగదమ్మా. నేను ఎప్పుడు చెప్పాడండి, ఇంట్లో ఎవరిని బాధ పెట్టవద్దు. ఇంట్లో నువ్వు బాధ పెట్టి నువ్వు వచ్చావంటే నీ పని జరగదు. ముఖ్యంగా ఫాదర్ మదర్ని నువ్వు ఎప్పుడు బాధ పెట్టవద్దు, సంతోషంగా పెట్టు. వాళ్ళు ఏదైనా ఫీల్ అయ్యారంటే నువ్వు వద్దు, రావద్దు అని చెప్పి అట్లా నేను ఐ యూస్ టు ప్రాపర్ ట్రాక్లో నేను చేసేవాడిని. అండ్ దేర్ ఫాదర్ మదర్స్ కూడా దే వర్ వెరీ హ్యాపీ. నాకు ఫోన్లో అప్పుడు ఫోనే కదా, సెల్ ఫోన్ ఉంది కదా, ఫోన్లో మాట్లాడడం, ఎప్పుడైనా వస్తే కలవడం, ఇట్లా. సో ఆ విషయంలో నేను ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ ఫార్చునేట్. నాకేంటంటే నాకు అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లు లేదు అనుకున్నాను, కానీ నాకు భగవంతుడు లక్షల మంది నాకు ఇచ్చారు. వాళ్ళ ప్రేమ, అభిమానం, వాళ్ళ పూజలు అవి నాకు నా టఫ్ టైమ్స్లో, బ్యాడ్ టైమ్స్లో నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది నేను నమ్ముతున్నాను. నా తలరాతులు ఏముందో జరగడం అది వేరే విషయం, కానీ ముఖ్యంగా అంత అభిమానులు, క్లోజ్గా అభిమానులు, వాళ్ళు పూజలు నాకు చాలా చేశారండి. ముస్లిం ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, దే ప్రేడ్ ఫర్ మీ. సో ఆ ప్రేయర్స్ కూడా నాకు ఏంటంటే ఎక్స్ట్రా సపోర్ట్. నాకు ఎప్పుడైతే ఒక ఇబ్బంది వచ్చిందో అది వచ్చి ఒక డ్యామ్ లాగా వచ్చి అది ఆపి, డ్యామేజ్ నాకు 100% జరగకుండా దాంట్లో కొంచెం పర్సంటేజ్ తగ్గిందని కూడా నేను ఫీల్ అవుతున్నాను. ఏదో జరగబోతుంది, చాలా పెద్ద డిజాస్టర్ జరగబోతుంది అని అనుకున్నాను, బట్ జరగలేదన్నప్పుడు డెఫినెట్లీ భగవంతుడితో పాటు మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో పాటు ఇది కూడా ఉంది, ఈ సపోర్ట్ కూడా ఉంది. సో ఐఎమ్ వెరీ లక్కీ, వెరీ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యాన్స్ అన్నమాట. సుమన్ గారు, రామతీర్థం ఘటన జరిగినప్పుడు మీరు చాలా ఘాటుగానే మాట్లాడారు. అసలు ఏం జరిగి ఉండొచ్చు అనేది మీ అభిప్రాయం? బేసిక్గా అండి నాకు నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారం
ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం అనేది నేను ఐ డోంట్ యాక్సెప్ట్ అండి. దర్ షుడ్ బి ఎవిడెన్స్, విజువల్. ఇప్పుడు విజువల్ ఎవిడెన్స్ ఉంటే తప్ప నేను చెప్పాను ఐ విల్ నాట్ కమెంట్ అండి. డోంట్ కమెంట్ ఆల్సో ఆన్ సంబడి. సి అప్పుడు విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు, ఇది చేశారు అంటున్నారు. మీరు సమ్ పీపుల్ టార్గెటింగ్ సీఎం జగన్ గారి మీదనే డైరెక్ట్గా బ్లేమ్ వేసేవారు. సమ్ పీపుల్ వేర్ బ్లేమింగ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. సమ్ పీపుల్ ఏంటంటే లోపల ఎనిమిటీ ఉందండి, వాళ్ళు ఏంటంటే ఒకరికి బ్యాడ్ నేమ్ రావడానికి వాళ్ళే ఇట్లా క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళే దీన్ని ఇది చేస్తున్నారు. సో ఐ సెడ్ ఆల్ దిస్ నేను ఐ డోంట్ బిలీవ్ అట్ ఆల్. నాకు ఎవిడెన్స్ మీరు తీసుకొని రండి, నేను నమ్ముతాను. సో ఇది పక్కన పెడితే ఎవడైతే చేసాడో తప్పకుండా ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా అది బయటపడుతుంది. అండ్ డెఫినెట్లీ దే విల్ సఫర్ అండి, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. దట్ ఈస్ 100% షూర్. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. ఎవడైతే ఇది చేశారో, ఎవరైతే ఏ కారణం కోసం చేశారో అది వేరే విషయం. కానీ ఒక దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం, దేవుడి విగ్రహాన్ని అలా చేయడం అనేది చాలా తప్పుది. ఓకే, వాళ్ళు డెఫినెట్గా ఏంటంటే దే విల్ సఫర్. ఆ సఫరింగ్ బయట పడుతుందండి, కనపడుతుంది. సో నాకు ఎట్లా నా లైఫ్లో నాకు చాలామంది నాకేంటంటే ఎవరు చేశారో నాకు తెలియదు, బట్ నేను విన్నాను కొందరు ఏదో ఇట్లా అని చెప్పి విన్నాను. సరే నేను వదిలేసాను, నేను దేవుడి దీనికి వదిలేసాను. టుడే ఐఎమ్ సీయింగ్ దెమ్ సఫర్ అండి. ఎకనామికలీ, హెల్త్ వైజ్, వేరే విషయాల్లో దే ఆర్ సఫరింగ్. నాకు ఎప్పుడు ఫర్గివింగ్ నేచర్ నాకు. ఓకే, బట్ గాడ్ హెస్ మేడ్ మీ సీ దే ఆర్ సఫరింగ్ టుడే. మానసికంగా వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు, బట్ మానసికంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు. డబ్బు ఉన్నవాడి దగ్గర ఈరోజు డబ్బు లేదు. అట్లా చాలా సఫరింగ్స్ ఇన్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. దీస్ ఆర్ ఆల్ కొన్ని నేమ్స్ విచ్ నాకు అప్పుడు చెప్పారు, వీళ్ళందరూ ఈ గ్రూప్లో ఇలా చేశారు అలా చేశారని చెప్పి నేను విన్నాను. అప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే వేర్ ఇస్ ద ఎవిడెన్స్? నీ దగ్గర ప్రూఫ్ ఉందా? షూటింగ్ చేసేవా వాళ్ళు అలా మాట్లాడడం, అలా చేయడం? లేనప్పుడు వద్దు, ఉంటే చూపించు. సేమ్ థింగ్ ఐమ్ రిపీటింగ్ హియర్ ఆల్సో అండి. ఎవిడెన్స్ లేకుండా మట్టుకి మనం ఎవరిని మనం బ్లేమ్ చేయకూడదు, మనం ఎవరిని ఏమీ కామెంట్ చేయకూడదు. బట్ రిలీజన్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండి. భారతదేశంలో రిలీజన్ అనేది చాలా చాలా సెన్సిటివ్ మ్యాటర్. భారతదేశం అందరూ కలిసి ఉండాలి, అన్ని మతాలు అన్ని బాగుండాలి, బ్రదర్ సిస్టర్ లాగా ఉండాలన్నప్పుడు ఈ రిలీజన్ జోలికి మట్టుకు ఎవరు వెళ్ళకూడదండి. దిస్ విల్ డిస్టర్బ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎవరి రిలీజన్ గొప్ప, సో ఆ రిలీజన్ మనం ఏంటంటే మనం ఇంట్లోనే మనం పెట్టుకోవాలి. బయటకు వచ్చినప్పుడు దాని గురించి మనం డిస్టర్బ్ చేయకూడదు, హర్ట్ చేయకూడదు. అవసరమైతే మనం ప్రేజ్ చేయవచ్చు, బట్ యూ షుడ్ నాట్ హర్ట్ అండి. ఈ విధంగా చేయడం వల్ల డెఫినెట్లీ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఎ రియాక్షన్. ఇట్ విల్ టేక్ టైం. రిలీజన్ ఒక పాయింట్ని పెట్టుకొని మటుకు ఒకరిని టార్గెట్ చేయడం, ఒకరిని అవమానించడం, ఎస్పెషలీ ఈ పాలిటిక్స్ ఎలక్షన్స్ టైంలో మట్టుకి అందరూ దాన్ని వాడుకుంటారండి. చాలామంది హర్ట్ అవుతారండి. దాని తర్వాత ఎవరైతే మాట్లాడారో వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. ఇక్కడ అనవసరం లేనిపోని మిస్అండర్స్టాండింగ్ క్రియేట్ చేసి మనలో కొట్టుకోవడం కానీ మిస్అండర్స్టాండ్, ఆ ఫ్రెండ్షిప్ అన్నీ చెడిపోతుంది. అది పెద్ద ఒక మిస్టేక్ జరిగేదండి. అది గనక జరగకపోతే, అది గనక ఏ నాయకుడు గనక దాన్ని కంట్రోల్ చేయగలిగితే దట్ స్టేట్, దట్ కంట్రీ విల్ డెవలప్ అండి. కంట్రీ డెవలప్ కాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫీలింగ్స్ అండి, రిలీజన్ ఫీలింగ్స్ విచ్ ఆర్ హర్టింగ్ ఈచ్ అదర్. లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్. ఇండియా నా లెక్క ప్రకారం ఎవ్రీబడి ఇండియాలో పుట్టినవాడు ఎవ్రీబడి ఈజ్ లోకల్ అండి. హౌ కెన్ యూ సే నాన్ లోకల్? స్టేట్ టు స్టేట్ పాస్పోర్ట్ ఉందా? స్టేట్ టు స్టేట్ ఏమైనా బార్డర్ ఫెన్స్ ఉందా? లేదే. హౌ కెన్ యూ సే దే ఆర్ నాన్ లోకల్? ఎట్లా? ఐ డోంట్ అండర్స్టాండ్. వేరే లాంగ్వేజ్ ఉండొచ్చు, వేరే కల్చర్ ఉండొచ్చు, బట్ దే ఆర్ ఆల్ ఇండియన్స్. నాన్ లోకల్ ఏమంటే ఫారినర్స్. ఎట్లా ఫారినర్స్ మనల్ని నాన్ లోకల్ అంటున్నారు, నేను ఫారినర్స్ని నాన్ లోకల్ అంటున్నాను. బట్ మనం వీఆర్ ఆల్ లోకల్స్. వీఆర్ ఆల్. ఆ ఫీలింగ్ రావాలి, వస్తేనే ఒకరొకరికి హెల్ప్ జరుగుతుంది, ఒకరొకరు జీవితంలో బాగుపడతారు, ఒక్కొక్కరు హ్యాపీగా ఉంటారు. లేకపోతే నో ప్రైమ్ మినిస్టర్ ఆర్ నో సీఎం కెన్ డూ ఇట్. దే మస్ట్ ట్రై ఫర్ దట్ అండి. ఇండియన్స్ని అన్నీ ఒకటి చేయడం, ఈ రిలీజియన్, క్యాస్ట్, కమ్యూనిటీ ఫీలింగ్ తీసుకొచ్చి లేనిపోని ఎలక్షన్స్లో మాట్లాడడం, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవడం, ఇక్కడ కొట్టుకోవడం, అందరూ చంపుకోవడం. దిస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రాజకీయ నాయకులు వాళ్ళు ఏంటంటే, యూ టాక్ అబౌట్ యువర్ పార్టీ. మీ పార్టీ గురించి మాట్లాడండి, మీ నాయకుడి గురించి మీరు మాట్లాడండి. క్యాస్ట్ గురించి,
ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఈ రిజర్వేషన్స్ అన్నీ చేసారు, బాగానే ఉంది. బట్ రిజర్వేషన్స్ అన్నీ చేయడంతో ఏమైందంటే ఆ క్యాస్ట్ అండి, ఈ క్యాస్ట్ అండి, ఇదన్నీ మీకు ఒక మధ్యలో ఇది వచ్చేసింది. సో ఇట్ షుడ్ హావ్ బీన్ డన్. బట్ ఎనీవే, ఇప్పుడు ప్రతి క్యాస్ట్ వాళ్ళకి ఒక యూనో దే గాట్ ఎ గ్రిప్, ఓకే. బట్ అది ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ దట్ అండి. దాన్ని మిస్యూజ్ చేయడం, తప్పుగా మాట్లాడడం, అది ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే ఇండియా క్యాన్ డెవలప్. సో ఎవ్రీబడి ఇక్కడ డెవలప్మెంట్కి చాలా స్కోప్ ఉంది, పర్సన్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు. బట్ దిస్ ఇస్ వన్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ డిస్టర్బింగ్ అండి. మంచి ఫ్రెండ్స్గా హార్మోనీ దెబ్బతింటూ పోతుంది. సో ఎవరి నమ్మకం వాళ్ళది, ఇట్స్ దియర్ ఓన్ విష్, విల్ నో దే కెన్ డూ ఇట్. ఎస్. సినిమా స్టార్స్ ముఖ్యమంత్రులు కాలేరు అని మీరు కామెంట్ చేశారు. అంటే ఎంజీఆర్ గారు తమిళనాడులో, మీరు విన్నారో లేదో నాకు తెలియదు, ఎంజీ రామచంద్రన్ అని చెప్పి, అంటే ఇప్పుడు యూత్కి మరి తెలుసో తెలీదు, అయ్యో చరిత్ర చదువుకున్నాం. నా దృష్టిలో ద ఓన్లీ యాక్టర్ హూ బికేమ్ ద సీఎం, పాపులర్ సీఎం, పవర్ఫుల్ సీఎం, లవబుల్ సీఎం, ద ఓన్లీ సీఎం హూ బ్రాట్ సో మెనీ స్కీమ్స్ అండి పేదవాళ్ళకి, డిఫరెంట్ కమ్యూనిటీస్, క్యాస్ట్, ఈస్ట్ అందరికీ చేశారండి. ఆయన ఇన్స్పిరేషనే ఎన్టీఆర్ గారు, ఆయన ఇన్స్పిరేషనే. ఆయన ఏదైతే చేశారో ఎంజీఆర్ ఏం చేశారో ఎన్టీఆర్ అదే చేశారు. అంటే యాక్టర్ టర్న్ పొలిటీషియన్, సీఎంగా. ఉట్టి పొలిటీషియన్గా చాలామంది ఉన్నారు, అది నేను చెప్పట్లేదు. ఎన్టీఆర్ గారు ఏంటంటే ఆయనకి వన్ ఆఫ్ ది బేస్ మెయిన్ కూడా ఏంటంటే ఆయన వేసిన వేషాలు, అది దేవుడి వేషాలు, రాముల వారు, అది ఇది అన్నీ బాగా ఆయనకి యూజ్ అయింది. సినిమా చూసి చాలామంది ఆ ఇన్స్పిరేషన్తో ఆయన అభిమానులు చేయడం, అది బాగా హెల్ప్ అయింది. నెక్స్ట్ ఆయన పర్సనల్ లైఫ్, ఆయన వే, ఆయన కల్చర్, ఆయన బిహేవియర్, ఆయన ఇది అది అని ఇదైంది. ఇంకా అక్కడి నుంచి మీకు చూసారంటే మెల్లిమెల్లిగా ఏంటంటే చాలామంది ఆర్టిస్టులు అందరూ అవ్వాలని చెప్పి చాలామంది అన్నీ ట్రై చేశారు. బట్ జనాల్లో ఏంటంటే మెంటాలిటీ చేంజ్ అయింది. ఇప్పుడు జనాల్లో కూడా ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ వే ఆఫ్ క్యాల్కులేషన్ అవన్నీ చేంజ్ అయిపోయిందండి. మళ్ళీ ఇంకా అలా నెక్స్ట్ మన తెలుగు వరకు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు, దెన్ వైఎస్ఆర్ గారు. అంటే వీళ్ళ పేరు ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళందరూ దే హ్యావ్ మేడ్ సమ్ ల్యాండ్ మార్క్స్ అండి. కాల్ ఇట్ హైదరాబాద్ ఆర్ యూ కాల్ ఇట్ ఆంధ్రప్రదేశ్. వైఎస్ఆర్ గారు అంటే ఆరోగ్యశ్రీ ఒకటి చాలా పెద్ద ఒక ఇది చేశారు. సో అట్లా అన్నీ చేసుకొని వెళ్ళారండి. ఇక్కడ మెయిన్గా నా ఒపీనియన్ ఏంటంటే అండి, ఒక యాక్టర్ సీఎం అవ్వాలి అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎస్ట్రాలజికల్గా వాళ్ళ గ్రహాల్లో వాళ్ళకి ఆ ప్లేస్ ఉండడానికి అవుతుందా అనేది చాలా ఫస్ట్ చూడాలండి. అది ఉందనుకుంటే ఇవి ఏది అవసరం లేదండి. నేను చెప్పిన స్కీమ్స్ కానీ ఇవన్నీ అవసరం లేదు, ఆటోమేటిక్గా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతుంది. అది లేనప్పుడు ఆశ, దాని మీద ఆశ పెట్టడం చేయడం అనేది ఇట్స్ వేస్ట్ అండి. ఇది టోటలీ నేను ఐ హావ్ అబ్జర్వ్డ్ ఎవ్రీబడి అండి. ఒరిస్సా సీఎం 5th టైం హీఈస్ ద సీఎం అండి. నవీన్ పట్నాయక్ ఇస్ ద 5th టైం. నాకు తెలిసి కంటిన్యూస్గా దెర్ ఈజ్ నో సీఎం 5 times సిట్టింగ్ ఇన్ ద చైర్. బట్ ఒరిస్సాకి వెళ్తే 5 times అంటే 25 yearsగా చూస్తే దెర్ ఈజ్ నాట్ మచ్ డెవలప్మెంట్ ఇన్ ఒరిస్సా లైక్ హైదరాబాద్ ఆర్ తమిళనాడు ఆర్ కర్ణాటక. సో నేను మామూలుగా డ్రైవర్ని అడిగాను, ఎందుకు 5వ సారి కూడా మీరు ఆయన అంటే, లేదు సార్ ఆయన అంటే మాకు చాలా ఇష్టం, ఆయన లా అండ్ ఆర్డర్ బాగా చూసుకుంటారు, పార్టీలో ఏదైనా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వదలరు, ఆయన తీసి బయట పడవేస్తారు, నిత్యావసరాలు బాగా తక్కువ అమౌంట్లో ఉంది, మా బ్యాంకులో మాకు మిగులుతుంది ప్రతి నెల, ఇట్లా అన్నీ చెప్పుకొని వచ్చాడు. అది ఒక స్టేట్కి అది ఒకటి అది ఉంది అది. సో వై నాట్ ఇన్ అదర్ స్టేట్స్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఒక స్టేట్లో జరిగినప్పుడు వై నాట్ ఇన్ అదర్ స్టేట్స్, దీనికి ఆన్సర్ లేదు. ఓకే, సినిమా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అట్రాక్ట్ అవ్వడానికి జనాలు కావాలి, ఆ జనాల్ని రప్పించే కెపాసిటీ ఒక సినిమా యాక్టర్కే ఉంది. ఆ పవర్ అనేది సినిమా యాక్టర్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా, తెలంగాణ వెదర్ రాయలసీమ కానీ ఆంధ్రాకి వెళ్ళినా విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు వై ద ఓట్స్ ఆర్ నాట్ కమింగ్, ఎంత జనాలు వస్తున్నారో అంత ఓట్స్ ఎందుకు పడట్లేదు, ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఇది. సో లీడర్షిప్ క్వాలిటీ వేరే, యాక్టర్ వేరే అండి. యాక్టర్ అన్నప్పుడు ఏంటంటే ఆ క్రేజ్, ఆయన నిజంగా పొడుగా ఉన్నాడా పొట్టిగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా చూద్దామని చెప్పి ఒక బ్యాచ్ ఫస్ట్ వస్తారు, లేడీస్ అయినా జెంట్స్ అయినా.
అదే యాక్టర్ రెండోసారి వెళ్ళమని చెప్పండి అంత క్రౌడ్ ఉండదు, 50% ఉంటుంది. మూడోసారి వెళ్ళమని చెప్పండి 25% ఉంటుంది. సో నేను అనేది ఏంటంటే 10 సార్లు వెళ్ళినా అంతే క్రౌడ్ రావాలి. ఒక సీఎం ఒక యాక్టర్ రావాలంటే వాళ్ళు జనాలు ఏంటంటే వాళ్ళ దృష్టిలో అతన్ని సీఎం అవ్వాలి అని ఒక దృష్టిలో చూడాలి తప్ప ఒక యాక్టర్గా వాళ్ళు చూశారంటే ఆ సీఎం అనేది అక్కడ రాదు. ఎంతసేపు వాళ్ళు ఆ సినిమా ఈ సినిమా రాబోయే సినిమా ఇది అది ఆ దృష్టిలోనే చూశారంటే వాళ్ళకి సీఎం అన్న ఫీలింగ్ అక్కడ లేదు. వాళ్ళకి సీఎం అన్న ఫీలింగ్ రావాలి. ఇతను సీఎంఏ, ఆ సినిమా చేసినా చేయకపోయినా సీఎం 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 అని ఆ ఫీలింగ్ రావాలండి. అది రావట్లేదు. దట్ ఇస్ వై క్రౌడ్ వచ్చినంత మాత్రాన మనం ఏంటంటే ఇతను సీఎం అయిపోతాడు ఈవిడ సీఎం అయిపోతుంది అనుకుంటే తప్పు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ అక్కడ మక్కల్నిది మయ్యం కమల్ హాసన్ కానీ వాళ్ళ ఎనర్జీస్ అంతా వేస్ట్ అంటారా? టైం వేస్ట్? ఐ డోంట్ నో ద టైం. అదే చెప్తున్నాను కదా, ఐ విల్ నాట్ కమ్ టు ఎ కన్క్లూషన్ బై సీయింగ్ ద క్రౌడ్ ఆర్ ద స్పీచ్. ఈరోజు స్పీచ్ అయిపోయిందండి, ఈరోజు ఈవినింగ్ మాట్లాడిన స్పీచ్ రేపు మార్నింగ్ మారిపోతుంది. కన్సిస్టెన్సీ లేదు, ఎందుకంటే ఉండదు. ఎందుకంటే ప్రజల్లో మైండ్ మెంటాలిటీ అని మారిపోయిందండి. ఈరోజు ఒక సీఎం అన్నప్పుడు there are many things the CM has to change. Everything, CM has to think of so many things. So many questions have to be answered. అదే చెప్తున్నాను కదా, now, బ్యాలెన్సింగ్ కమ్యూనిటీ, క్యాస్ట్, రిలీజన్ ఇస్ బికమ్ ద టఫెస్ట్ ప్రాబ్లమ్ అండి. ఓట్స్ కోసం ఈరోజు ఏంటంటే యూ హ్యావ్ టు బ్యాలెన్స్ సో మెనీ థింగ్స్ ఇన్ ద పబ్లిక్. ముఖ్యంగా ఓటర్స్లో ఏంటంటే రిలీజన్, కమ్యూనిటీ, క్యాస్ట్. మీ క్యాస్ట్కి నేను ఇవన్నీ చేసి పెడతాను అని చెప్పడమే కాదు, చేసి చూపించాలి. చేయలేకపోతే మళ్ళీ మైనస్. అది ఈ కమ్యూనిటీకి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పేసి వాళ్ళకి కార్పొరేషన్స్ అది ఇది అన్నీ చేయాలి. రిలీజన్కి నేను ఇది చేస్తాను, బ్యాలెన్సింగ్ చేయాలి. ఎస్పెషల్లీ ఇక్కడ మీరు సౌత్ తీసుకుంటే ఈ హిందూ, ముస్లిం అండ్ క్రిస్టియన్, ఒకరికి ఎక్కువ చేసినా ప్రాబ్లం, తక్కువ చేసినా ప్రాబ్లం. ఇది పక్కన పెడితే ఎకానమికల్, ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్. నా పాయింట్లో ఏంటంటే లీడర్ ఎవరంటే అండి, హీ షుడ్ బి ఏబుల్ టు స్మెల్ ఏ ప్రాబ్లమ్ ఫ్రమ్ ఎ వెరీ లాంగ్ డిస్టెన్స్ అండ్ స్టాప్ ఇట్, నాట్ మేక్ ఇట్ ఎ డిజాస్టర్. దట్ ఈస్ లీడర్షిప్ క్వాలిటీ అండి. దూరం నుంచే ఒక ప్రాబ్లం వస్తుందంటే దాన్ని కట్ చేసి దాన్ని ప్రజలకి డిస్టర్బెన్స్ లేకుండా చేయాలి, విచ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ. అన్నీ జరిగిన తర్వాత కదా మేము ఇది చేయబోతున్నాం, అది చేయబోతున్నాం అని. సో ఎందుకోవాలంటే వేరియస్ రీజన్స్ ఉంటాయి. షుడ్ హ్యావ్ ప్రాపర్ పీపుల్, ఫీడ్బ్యాక్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, సో మెనీ రిపోర్ట్స్ ఆర్ గోయింగ్ రాంగ్ అండి. సో రకరకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అండ్ యాక్టర్ టర్న్ వాంట్స్ టు బికమ్ సీఎం అండ్ ఈ జాతకం పక్కన పెడితే అండి, షార్ట్ టైంలో అయిపోవాలంటే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. సో యూ హ్యావ్ టు స్టడీ ద పీపుల్, యూ హ్యావ్ టు స్టడీ ద ప్లేస్. గల్లీ తిరగాలి. ఓన్లీ సెంటర్లో వచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడి నేను అది చేస్తాను ఇది. అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, వాళ్ళు జనాలకి ఏం చేశారు అనేది కూడా ఒక ట్రాక్ ఉండాలి అంతకుముందు. అంటే ఓరే నైట్ నేను వచ్చేసి మీకు ఇది చేస్తాను అది చేస్తాను అని అంటే నమ్మే స్థితిలో జనాలు ఉంటారంటారా? ఒకటి అగైన్ హియర్ ఇమేజ్, ఏజ్ ఇది కౌంట్కి వస్తుందండి. మామూలు పాలిటిక్స్లో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇది ఆవడం అంటే అది పెద్ద ఏదే ఉండదు. అది కూడా టఫే, అది ఈజీ ఏం కాదు. సీఎం అన్నప్పుడు ఏంటంటే ఇతనికి ఎంత మెచ్యూరిటీ ఉంది, ఇతని స్పీచ్లో ఎంత మెచ్యూరిటీ ఉంది, మిగిలిన వాళ్ళకి ఈయనకి ఎంత ప్రాక్టికాలిటీ ఉంది, ఇతను ఎంతవరకు హ్యాండిల్ చేయగలుగుతాడు అనేది ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అందరికీ ఇప్పుడు నాలెడ్జ్ వచ్చేసింది. సెల్ ఫోన్లో ఏంటంటే మిగిలిన ఊర్లో ఏమేమి జరుగుతుందనేది చూస్తున్నారు. సో ఇక్కడ ఏజ్ కూడా ఏంటంటే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో చిన్న వయసు కదా, ఈ చిన్న వయసు అతనికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాడు కదా, వేరే వాళ్ళు డ్రైవ్ చేసిన బట్టి కదా ఇతను బండి వెళ్తుంది. సో ఇది కూడా ఒక ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ఈరోజు స్పీచ్ అనేది అన్నీ రికార్డ్ అయిపోతుందండి. ఒకప్పుడు ఏంటంటే అటు వెళ్ళి వినాలి, వచ్చేయాలి. సో ఏం మాట్లాడాడు మర్చిపోతున్నాం, ఏదో చెప్పాడు ఇట్లా హీ ఆర్ షీ. ఈరోజు అలా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టీవీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద సెల్ ఫోన్. సో రివైండ్ చేసి మళ్ళీ ఒకసారి చూడాలంటే ఏం మాట్లాడాడు, ఇది ఎట్లా చెప్తాడు, ఇది ఎట్లా చెప్పింది, ఎట్లా అవుతుంది, అది అవుతుందా. అందుకని ఇప్పుడు మనం వీ కెనాట్ ఎగ్జాజురేట్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు ఎగ్జాజురేట్ చేసాం అనుకోండి, వాళ్ళు చెప్తారే అన్ని గ్యాస్ అయ్యా, ఎట్లా అవుతుంది, అది ఇదే లేదు, అది ఎట్లా వస్తుంది. సో అదే చెప్తున్నాను, నౌ మెంటాలిటీ ఆఫ్ ద పీపుల్, పబ్లిక్ ఇదివరకులాగా కాదు, ఏదో చెప్తే ఇమేజ్తో ఏదో నో లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా స్ట్రీమ్ లైన్లో దిగిపోయారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఒకటి నెక్స్ట్ వన్ థింగ్, నేను జనరలైజ్ కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రతి ఒక్కరు కరప్షన్ గురించి చెప్తారండి.
కరప్షన్ తీసేస్తాం, కరప్షన్ ఉండదు అని. ఇంపాసిబుల్ అండి. ఎవడి వల్ల ఇండియాలో కరప్షన్ తీయడానికి కుదరదండి, ఉండదండి. కరప్షన్ అనేది ఉంటుంది, అది ఉంటేనే నడుస్తుంది పాలిటిక్స్, అది ఉంటేనే అన్నీ నడుస్తాయండి. అది అయిపోయింది. ఎందుకంటే ప్రపంచంలోనే పాలిటిక్స్ కరప్షన్ ఉంది, హయ్యర్ లెవెల్లో ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, హయ్యర్ లెవెల్లో పెట్టుకోండి బాబు, చిన్న లెవెల్లో వద్దు. చిన్న లెవెల్ని, పూర్ క్లాస్ని, లోవర్ క్లాస్ని, మిడిల్ క్లాస్ని హింసించొద్దు. మీ కరప్షన్ చేయండి, ఎందుకంటే రొటేషన్ అది మళ్ళీ ప్రజల డబ్బే మన ప్రజలకు వస్తుంది, ప్రజల దగ్గరే మీరు తీసుకుంటారు. మరి ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ప్రజలకు అదే డబ్బు తిరుగుతుంది. ఓకే, బట్ చిన్న అంటే లోవర్ క్లాస్ వాళ్ళని, మిడిల్ క్లాస్ వాళ్ళని బట్టి దయచేసి హింసించొద్దు. అండ్ కరప్షన్ కెన్ నెవర్ బీ రిమూవ్డ్ ఇన్ ఇండియా. ఇట్ కెన్ బి కంట్రోల్డ్ ఇన్ ద హయ్యర్ లెవెల్. చేయవచ్చు, తలుచుకుంటే అంతవరకు చేయవచ్చు. బట్ కరప్షన్ నేను తీసేస్తాయి, రాంగ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అండి. ఓకే, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఉందండి, నిర్భయ యాక్ట్ వచ్చిందండి, అంటే రేపు సాగిపోయిందా? 1 minute ముందు కూడా ఒకటి జరిగి ఉండొచ్చు. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? డ్రగ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు, సింగపూర్లో కంట్రోల్ చేసేవాళ్ళు ఇక్కడ ఎందుకు చేయట్లేదు? వై ఆర్ నాట్ పాసింగ్ ఆర్డర్, హ్యాంగింగ్, డెత్ సెంటెన్స్ ఎందుకు మీరు పెట్టట్లేదు? బికాజ్ యువర్ పార్టీ పీపుల్ ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఒక రేప్ జరుగుతుంది, ఒక మానవ, పార్టీ పీపుల్ ఆల్సో ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో హౌ విల్ యూ ఎక్స్పెక్ట్ 100% ఒక లీడర్షిప్ క్వాలిటీ 100% రావాలంటే ఎట్లా అవుతుంది? మిగిలిన ఊర్లో జరిగింది ఇక్కడ ఎందుకు జరగకూడదు? దుబాయ్లో జరుగుతున్న పనిష్మెంట్ ఇక్కడ ఎందుకు జరగకూడదు? అమెరికాలో జరుగుతున్న పనిష్మెంట్ సో ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవరికైనా ఇవ్వట్లేదు. ఎందుకంటే దట్ ఈస్ ఇండియా, దట్ ఈస్ ఇండియన్ పాలిటిక్స్. ఇండియన్ పాలిటిక్స్ విల్ నెవర్ చేంజ్. జనాలకి తెలిసిపోయింది ఇది. కరప్షన్ అనేది ఎవడి వల్ల ఆపడానికి కుదరదు, అది జరుగుతాయి. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ వస్తే ఇదే జరుగుతాయి, మర్డర్లు ఇవన్నీ పాలిటిక్స్లో కామన్. అండ్ పాలిటిక్స్లో కూడా మీకేంటి, ఈరోజు ఈ కమ్యూనిటీ లీడర్ వచ్చాడంటే ఈ కమ్యూనిటీ వాళ్ళే బాగుపడతారు, అంతే కదా. సో నేనేమంటానంటే ఓకే, మీ కమ్యూనిటీ ఉంది, ఒక ఏ కమ్యూనిటీ ఉంది, మీరు వచ్చారు, మీ ఏ కమ్యూనిటీకి హెల్ప్ చేయండి. కానీ బీసీని జెడ్ వరకు ఉందే వాళ్ళని కూడా చూడండి, వాళ్ళకు కూడా కొంచెం ఏదో చిన్న చిన్న ముక్కలు పెడితే కొంచెం వాళ్ళు కూడా పాపం లైఫ్లో పైకి రావాలి. ఒకే 99% ఒకే ఏ కమ్యూనిటీ బాగుండాలంటే మరి మిగతా వాళ్ళు ఎప్పుడు 5 years వరకు మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఏమొస్తుందో తెలియదు కదా. సో మీరు యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీబడి. సో దిస్ ఈజ్ పొలిటికల్, ఇండియన్ పాలిటిక్స్ ఇంతే అండి. ఆ ఏ కమ్యూనిటీకి సీఎం కాదు ఈయన, ఆ రాష్ట్రానికి సీఎం కదా, అది అదే అక్కడే నేను చెప్పేది. See, he is not only for that community, he is the leader for all communities, all caste, all religions, total state. So it is your duty, నువ్వు చేయాల్సిందే. అండ్ తమిళనాడు రాజకీయాలు చూస్తున్నారు. ఇప్పుడు ఏం జరగబోతుందంటారు ఈ ఎలక్షన్స్? అంటే డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఉంటుందా, లేదంటే ఇంకేదైనా కొత్త మార్పును ఏమైనా చూస్తామా? జనరల్గా అండి ఇక్కడ నుంచి మొదలు పెడతాను. ఆంధ్రాలో యునైటెడ్గా ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఓన్లీ తెలుగుదేశం అండ్ కాంగ్రెస్ అండి, ఇవి రెండే జరిగింది. సో ఎప్పుడైతే బైఫర్కేషన్ వచ్చిందో టీఆర్ఎస్ పార్టీ ఎంటర్ అయింది, ద థర్డ్ పార్టీ ఎంటర్ అయింది విత్ సెంటిమెంట్, అండ్ కేసీఆర్ గారు ఈ టుక్ ద చైర్. ఓకే, ఇట్ వర్క్డ్ అవుట్ ప్యూర్లీ విత్ సెంటిమెంట్, ఈ టుక్ ద చైర్. తమిళనాడులో ఇట్ ఈస్ డిఎంకే అండ్ ఏడిఎంకే అండి. కాంగ్రెస్ ఒకప్పుడు అండి, లాంగ్ టైం కామరాజ్ గారు అని చెప్పి ఉండేవారు, అప్పుడు కాంగ్రెస్ అండి. ఆఫ్టర్ దట్ కాంగ్రెస్ బికేమ్ వీక్ అండ్ ఇట్ వాజ్ ఓన్లీ ఏడిఎంకే, ఎంజీఆర్ గారు అండ్ కరుణానిధి గారు. ఓకే, ఎంజీఆర్ గారు తర్వాత ఇట్ వాజ్ జయలలిత గారు. సో జయలలిత గారు అండ్ కరుణానిధి గారు, దీనికి అంతా అలయన్స్ అనమాట, అంతా బీజేపీ, కమ్యూనిస్ట్, ఆల్ వాజ్ అలయన్స్ అనమాట. నౌ ప్రజెంట్ ఏంటంటే ఇట్ ఈస్ అగైన్ ఏడిఎంకే అండ్ డిఎంకే విత్ కాంగ్రెస్ అండ్ ఏడిఎంకే విత్ బీజేపీ. బట్ ఇక్కడ ఏంటి, ప్రజెంట్ ఈపీఎస్ వాజ్ ఎ సబ్స్టిట్యూట్ టు జయలలిత గారు. జయలలిత గారు చనిపోవడంతో హీ వాజ్ నామినేటెడ్ యాజ్ ఎ ఒక యాక్టింగ్ సీఎం అండ్ ఫైనల్లీ హీ కంటిన్యూడ్. సో ఏడిఎంకే మొన్నటిదాకా వచ్చిందంటే ఇట్ వాజ్ జయలలిత గారి పవర్, జయలలిత గారి చరిస్మా అండ్ జయలలిత గారిది ఇది నడిచిందనమాట. అండ్ అఫ్ కోర్స్ ఓపీఎస్ ఆల్సో వాజ్ దేర్ బికాస్ ట్రస్టెడ్ పర్సన్ కాబట్టి ఇద్దరు సీఎం డిప్యూటీ సీఎంగా వాళ్ళు దే హ్యావ్ కమ్. ఇక్కడ ఏంటి, మొన్నదాకా కరుణానిధి గారు బ్రతికున్నంత వరకు పెద్ద ఆయన అంటే వెరీ పవర్ఫుల్ లీడర్, వెరీ పవర్ఫుల్, ఆయన స్టేట్మెంట్స్, స్పీచెస్ అని వెరీ పవర్ఫుల్, బికాజ్ ఐ నో వాట్ ఇట్ ఈస్. అండ్ అక్కడ ఏంటి ప్రాబ్లం ఏంటి, అక్కడ ఫ్యామిలీ, ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. సో ఆ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు అంటే స్టాలిన్ ఇస్ దేర్ అండ్ మదురై ఆయన ఉన్నారు, అది అట్లా ఉందన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ లేదు, ఇక్కడ ఏడిఎంకే ఇట్ ఈస్ నో ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఓన్లీ వన్ పర్సన్ ఈపీఎస్.
అండ్ ఓపీఎస్ అండ్ శశికళ నౌ వాళ్ళు వచ్చారు, బయటకు వచ్చారు, హూస్ యూనో షీఈస్ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ షీఈస్ గోయింగ్ టు డూ ఇట్ అనమాట. ఇక్కడ జరగాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ఎంజిఆర్ గారు స్టిల్ దట్ ఎంజిఆర్ గారు చరిస్మా అండ్ జయలలిత గారు చరిస్మా. ఇక్కడ డిఎంకేలో ఏమైందంటే దేర్ ఇస్ నో చరిస్మా. కరుణానిధి గారు అయిన తర్వాత సింపతి ఎంత వర్కౌట్ అవుతుంది, ఎంత ఇది అవుతుంది అనేది స్టాలిన్ కానీ అళగిరి కానీ అంత ఇది సో మెనీ అక్కడ అళగిరి, స్టాలిన్ అండ్ కనిమొഴി, యూనో సో మచ్ ఆఫ్ ఫ్యామిలీ వాళ్ళ మధ్య యూనిటీ లేదు. దేర్ ఇస్ సో మచ్ టాక్ ఏంటంటే ఫ్యామిలీ వాళ్ళు వస్తే వాళ్ళు కొట్టుకుంటారు, మనం ఎందుకు ఇది అని చెప్పి అది ఒక టాక్ ఉంది. బట్ డిఎంకేకి జనరల్గా ఏంటంటే ఒక పర్మనెంట్ ఓటర్స్ ఇది ఒకటి అలా ఉంటుంది అనమాట. అగైన్ దేర్ కమ్స్ కమ్యూనిటీ, దేవర్ కమ్యూనిటీ అండ్ ది అదర్ గౌండర్ కమ్యూనిటీ, టూ కమ్యూనిటీస్ బేసిక్గా. జస్ట్ లైక్ హౌ ఇక్కడ రెడ్డీస్ అండ్ చౌదరీస్ ఒక్కప్పుడు ఉండేవారు, అట్లా అగైన్ కమ్యూనిటీ థింగ్ కమ్స్ ఓవర్ దేర్. సో అంటే మై క్యాల్కులేషన్ ప్రకారం అంటే అకార్డింగ్ ఇట్ బి అన్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఫైట్ అండి. బట్ ఐ థింక్ ఏడిఎంకే విల్ అగైన్ కమ్ బ్యాక్ టు పవర్ అండి. సో వాట్ మై ఫీలింగ్, బికాస్ ద టోటల్ అక్కడ నేను కలెక్ట్ చేసిన న్యూస్ ఏంటంటే ఈపీఎస్ వచ్చి హీ హస్ సపోర్టెడ్ లాట్ ఆఫ్ ఓటర్స్. ఆ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సాటిస్ఫై చేసి చాలా వరకు లా అండ్ ఆర్డర్ ఆల్సో ఈజ్ అండర్ కంట్రోల్. అండ్ జయలలిత గారిది అండ్ ఎంజిఆర్ గారిది మ్యాజిక్ విల్ స్టిల్ ఎంఎన్ఎం అసలు ఏం ఇంపాక్ట్ ఉండదంటారా? పెద్దగా ఉండకపోవచ్చు. బికాజ్ సి కమల్ హాసన్ గారు ఇస్ అ గ్రేట్ యాక్టర్ అండి. ఐ డూ అడ్మిట్, ఎవ్రీబడి హ్యాస్ టు అడ్మిట్. ఓకే, కమల్ హాసన్ యాక్టర్ కాదంటే నేను చెప్పడానికి లేదు. బట్ ద స్పీచెస్ ఆర్ వెరీ వెరీ హై లిటరేచర్ అండి. నాకే కొన్ని అర్థం కావట్లేదు. చాలామంది ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదండి అని ఇది అని చెప్పి చెప్తున్నారండి. సో ఐఎమ్ నాట్ వెరీ స్ట్రాంగ్లీ ఐ కెనాట్ సే దట్ అండ్ ఆయన ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్స్ ఆల్సో సో ద క్యాండిడేట్స్ ఆల్సో ఏంటంటే ఆ పొటెన్షియాలిటీ కానీ అండ్ అగైన్ మెచ్యూరిటీ, ఇమేజ్, ఏజ్, ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఇస్ నా క్యాల్కులేషన్. అంటే అకార్డింగ్ టు మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా క్లాస్మేట్స్, కాలేజ్ మేట్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు ఒకటే ఎవరు వచ్చినా అదే కదా, అదే కరప్షన్, అదే ఇది జరుగుతుంది, వాటిలో బెటర్ ఇది, సో ఇదే బెటర్ కదా అని చెప్పి అట్లా ఒక ఆప్షన్ ఏదో ఇచ్చినారు తప్ప. అండ్ నౌ బీజేపీ వాజ్ ఆల్సో సపోర్టింగ్ ఏడిఎంకే. ఓకే, సో దాంట్లో ప్లస్ ఉంది, మైనస్ ఉంది. బీజేపీ అన్నప్పుడు ఏంటంటే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ దే ఆర్ నాట్ ఫర్ ఇట్. దానికోసం దే వాంట్ టు సపోర్ట్ డిఎంకే ఉంది ఒక్క రీజన్కి. ఇక్కడే అదే ద మిస్టేక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఫర్ సమ్ రీజన్ you are voting for somebody else, and which is a minus. Yes, should think very broad. Development of the state, development of the people, employment, law and order, luxury of life, ఇవి ఆలోచించాలి కానీ మిగతాని సెకండరీ ఉండాలి. ఆ సెకండరీ ఇప్పుడు ఫస్ట్ తీసుకొచ్చేసి అలా వెళ్ళడం ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ యూ షుడ్ ఓన్లీ థింక్ ఫస్ట్ ఆఫ్ డెవలప్మెంట్. నాది ఎప్పుడూ ఒకటే అండి, ఫస్ట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ ద స్టేట్, ప్రొటెక్షన్ ఆఫ్ ద కంట్రీ అండి. హౌ ప్రొటెక్టెడ్ వీఆర్ ఇన్ ద కంట్రీ అండ్ ద స్టేట్. నెక్స్ట్ కమ్స్ ప్రాస్పెరిటీ అండి. ప్రాస్పెరిటీ అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ హెల్త్ అనమాట. థర్డ్ కమ్స్ పీస్. హౌ పీస్ఫుల్ ఆర్ ద లేడీస్, హౌ పీస్ఫుల్ ఆర్ ద కిడ్స్. దీస్ ఆర్ ద త్రీ ఫ్యాక్టర్స్. మిగతా అంటే పొల్యూషన్, కరప్షన్, ఇవన్నీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది, ఇవి మనం ఏం చేయలేం. బట్ ఫస్ట్ ఇస్ ప్రొటెక్షన్ ఆఫ్ ది కంట్రీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద స్టేట్ అండి. ముఖ్యంగా మహిళలు ఎంత ప్రొటెక్టెడ్గా ఉన్నారు, దట్ ఈస్ వాట్ మోస్ట్ ఇంపార్టెంట్. విచ్ ఈస్ నాట్ మేబీ ఈరోజు భారతదేశంలో మేబీ టు కంట్రోల్ వచ్చింది. ఓకే, టెర్రరిజం హెస్ కమ్ డౌన్, టూరిజం హెస్ బికమ్ మోర్ స్ట్రాంగ్, బట్ స్టిల్ లేడీస్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్. స్టిల్ ఎవ్రీడే టీవీలో రేప్, మర్డర్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆల్ యాక్ట్స్ యు బాట్ ఏం నడవట్లేదు, కోర్టు అన్ని లాంగ్ ప్రొసీజర్స్ జరుగుతున్నాయి. సో నేనేమంటే యూ షుడ్ సంబడి హ్యాస్ టు కమ్ అండ్ బీ వెరీ స్ట్రాంగ్. డ్రగ్స్ అన్నీ మాట్లాడుతున్నాం, అన్నీ చెప్తున్నాం, స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ బికాస్ ద పనిష్మెంట్ ఈజ్ నాట్ సివియర్. పనిష్మెంట్ అనేది సివియర్గా వస్తే ఆటోమేటిక్లీ ఎవ్రీథింగ్ విల్ కమ్ అండర్ కంట్రోల్. అది బికాజ్ ఆల్ పార్టీ పీపుల్ అంటే ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఇక్కడ ఉంది కాబట్టి దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రింగ్. సింగపూర్ నేను చెప్పాను కదా, సింగపూర్ భయపడతారు కదా. సింగపూర్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే బ్యాగ్ ఫుల్గా చెక్ చేస్తారు, ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఉందా ఏదైనా. జీరో క్రైమ్. నేను సింగపూర్లో ద ఫస్ట్ టైం నేను ఈవెంట్ ఎక్కడ పోలీస్ మ్యాన్ కనపడలా, రోడ్లో ట్రాఫిక్ కనపడలా. 3 days తర్వాత నేను డ్రైవర్ని అడిగాను, ఏమయ్యా మీ ఊర్లో పోలీసు అనేది ఎవరు లేరా,
ఎక్కడ కనిపించట్లేదండి. ఎందుకు సార్ కనపడాలి? వాళ్ళందరూ కంట్రోల్ రూమ్లో ఉన్నారు. కంట్రోల్ రూమ్లో కూర్చొని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎందుకు సార్ ఉండాలి? ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు కదా, అన్ని కెమెరాలు ఉన్నాయి. జరిగిందంటే విదిన్ 2 minutesలో వస్తారు అని అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. ట్రాఫిక్ దగ్గర నైట్ టైంలో ఎవరు లేరు, రోడ్డు ఖాళీగా ఉంది, వాడు ఆగుతున్నాడు రెడ్ లైట్కి. గ్రీన్ లైట్ వస్తేనే వాడు వెళ్తున్నాడు. సివిక్ సెన్స్. మనం ఏం చేస్తాం, రెడ్ లైట్లో ట్రాఫిక్ ఉన్నప్పుడే మనం వెళ్తాం. పోలీస్ లేకపోతే చాలు మనకి, ఆ సిగ్నల్ మనకి అవసరం సో లేదు. ఇది యాటిట్యూడ్ ఉంది చూసారా, అది యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. అండ్ థింగ్స్ హ్యావ్ టు చేంజ్. మేబీ ఇట్ మే చేంజ్, ఐ డోంట్ నో. బట్ యాజ్ ఆఫ్ నో ఏంటంటే బెటర్మెంట్ ఉంది కానీ బెస్ట్ అని నేను చెప్పను. ఎనీవేర్ స్టేట్ కానీ కంట్రీ కానీ బెస్ట్ అని లేదు. బెటర్, ఓకే బెటర్, స్లోలీ ఇట్ ఈస్ బికమింగ్ బెటర్. ఇట్ హ్యాస్ టు బికమ్ ద బెస్ట్ అండ్ మేబీ స్లోలీ ఇది ప్రజల చేతిలోనే ఉందండి. ఈ బెటర్మెంట్ ఏంటంటే ప్రజల్లోనే మార్పు రావాలి, ప్రజల్లోనే యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి, ప్రజలే ప్రొటెస్ట్ చేయాలి తప్ప పొలిటీషియన్స్కే మీరు వదిలేశారంటే అది అదే కంటిన్యూ అవుతుంది, చేంజ్ రావదు. తలైవా పొలిటికల్ ఎంట్రీ డ్రాప్ అవ్వడమే మంచిది అంటారా, వచ్చి ఉండాల్సిందనే మీ అభిప్రాయం? నా అభిప్రాయం ఆయన డ్రాప్ అయ్యడం బెటర్ అండి. మాకు కన్నడ రాజ్ కుమార్ ఉండేవారు. కన్నడ రాజ్ కుమార్ ఆయన లాస్ట్ వరకు, ఆయన చనిపోయే వరకు, దో హీ వాజ్ నాట్ డిక్లేర్డ్ సీఎం, హీ వాజ్ ద సీఎం అండి. ఆయనకి ఏం కావాలో ఆయనకి అడిగితే ఇచ్చేవారు. ప్రజలందరూ ఆయన అంటే చాలా ఇష్టం. అండ్ ఆయన పని ఏదో చేసుకొని ఆయనకు వచ్చిన ఇమేజ్ వాళ్ళతో ఏంటంటే ఆయన రాజ్ కుమార్ గారు లాస్ట్ వరకు ఆయన అలాగే కంటిన్యూ అయ్యారండి. నేను రజనీకాంత్ గారు నాకు అంటే నాట్ నౌ, నాకు 78 నుంచి నాకు పరిచయం ఉంది. ఐ నో హిజ్ మెంటాలిటీ. ఆయన 1+1 2 అంటాడు. పాలిటిక్స్లో అది జరగదు. నెంబర్ 1. నెంబర్ 2 టైం అంటే టైం అండి, డిసిప్లిన్. మార్నింగ్ 7 గంటలకు కాల్ షీట్ అంటే 6:30కు వచ్చి కూర్చుంటాడు. సో ఆ డిసిప్లిన్ పాలిటిక్స్లో ఎక్కడ ఉందండి? ఉండదు. ఈ ఎక్స్పెక్ట్స్ ఎవరిబడి టు బీ లైక్ దట్, కరెక్ట్గా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలనేది. సో అలాంటి మెంటాలిటీ ఉన్న మనిషి ఒక రకంగా పాలిటిక్స్కి రావచ్చు, కానీ 100% అదే చేయాలంటే పాలిటిక్స్లో ఈరోజు అది లేదు. సో మంచి డెసిషన్ సో నేను ఎస్, ఆయన అంటే ఆల్సో ఈజ్ హెల్త్, ఆల్సో ఈజ్ ఏజ్ ఆల్సో ఈజ్ అ ఫ్యాక్టర్. సో 10 years బిఫోర్ వేరే విషయం అండి. నాట్ దట్ మొన్న ఏదో జరిగిందని కాదు. 70 అన్నప్పుడు ఇట్స్ అన్ ఏజ్ వేర్ యూ హ్యావ్ టు బి టేక్ లైఫ్ ఈజీ. You cannot take tensions and you cannot be answering. And today's politics ఏంటంటే you cannot satisfy anybody అండి. ఓటు చేస్తే ఇంకోటి ఏదో అడుగుతాడు. మిమ్మల్ని యాక్టివ్ పొలిటీషియన్ గా చూస్తామా మేము? లేదండి, నాట్ నో అండి. నాట్ నో ఇన్ ఫ్యూచర్ మేబీ. నేను ఇప్పుడు చెప్పాను చూసారా, ఇవన్నీ ఏదైనా జరిగితే ఓకే అండి. ఇట్స్ ఐ అలోన్ కెనాట్ డూ అండి. ఏదైనా పొలిటికల్ పార్టీస్ నుంచి మీకు ఇన్విటేషన్స్ వచ్చాయా? లేదు, నేను అంటే ఎలక్షన్ జరిగేటప్పుడు జనరల్ క్యాంపెయిన్ మొన్న ఏడీఎంకే నుంచి కూడా వచ్చింది. చేసేది లేదండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అండ్ కర్ణాటక ఎలక్షన్స్ మొన్న జరిగినప్పుడు కూడా దే వాజ్ ఇన్విటేషన్. బికాస్ తమిళ్ లాంగ్వేజెస్ అన్నీ తెలుసు కాబట్టి ఏరియాస్లో తమిళియన్స్ ఉన్నారు, కన్నడిగాస్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కొంచెం చేయండి అంటే నేను ఐ కెప్ట్ ఆఫ్ ఫ్రమ్ పాలిటిక్స్ అండి. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే నేను టీఆర్ఎస్ పార్టీలో నేను లేకపోయినా నేను ఐఎమ్ సపోర్టింగ్ టీఆర్ఎస్ పార్టీ అండ్ కేసీఆర్ గారు నేను ఐఎమ్ సపోర్టింగ్. అండ్ తెలంగాణ స్టేట్కి ఈరోజు ఒక్క విషయం అండి, ఈరోజు ఎంతోమంది తెలంగాణ పొలిటీషియన్స్ ఏంటంటే సీఎంని తిట్టడం అనేది కామన్ అయిపోయింది. వాట్సాప్లో తిట్టడం ఇవన్నీ చాలా కామన్ అయిపోయిందండి. వన్ థింగ్ దే షుడ్ నాట్ ఫర్గెట్ అండి, ఈరోజు తెలంగాణలో ఒక ఫ్రీడమ్ వచ్చింది. తెలంగాణ ఇంతమంది పొలిటికల్ వాళ్ళు తెలంగాణ పొలిటికల్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడగలుగుతారంటే బికాజ్ ఆఫ్ తెలంగాణ రావడంతోనే వీళ్ళందరూ ప్లాట్ఫామ్ మీద రాగలిగారు. టాలెంట్ ఇన్ని సంవత్సరాలు ఉన్నా అవన్నీ అణిగి పెట్టేశారు. అది కేసీఆర్ గారి వల్లనే జరిగింది. కేసీఆర్ గారు అంటే కాంగ్రెస్ ఇచ్చింది వాస్తవమే, బట్ పోరాడింది ఎవరంటే కేసీఆర్ గారు. ఆయన ఏంటంటే నిరాహార దీక్ష చేయడం, ఉద్యమం తీసుకురావడం, ఇవన్నీ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని పార్టీస్లో ఏంటంటే మాట్లాడడం, ఆయన గురించి కమెంట్ చేయడం అన్నీ చేశారు. కమెంట్ చేయడం గురించి నేను చెప్పట్లేదు. ఒపోజిషన్ పార్టీ హెస్ గాట్ ద రైట్ టు కమెంట్. చెప్పండి, తప్పులు జరుగుతున్నాయి, మీకు అనిపించట్లేదా చెప్పండి, ఇలా చేయవచ్చు కదా అని చెప్పండి. సలహాలు నిజంగా మీకు తెలంగాణ స్టేట్ మీద అభిమానం ఉంటే ఇలా కూడా చేయవచ్చు కదా అని చెప్పి డెవలప్మెంట్ గురించి చెప్పండి, ఒకవేళ వీళ్ళకి అవగాహన లేకపోతే. బట్ ఒక చేస్తున్న మనిషిని ఏదో మీరు విమర్శించి తిట్టడం, అదే మీ నాన్నగారు కానీ మీ అన్నయ్య కానీ మీ తమ్ముడు కానీ ఉంటే మీరు విమర్శిస్తారా? మీ కొడుకుంటే విమర్శిస్తారా? విమర్శించరుగా. సో మనిషి అనేవాడికి టైం ఇవ్వాలి. కొన్ని విషయాలు ఆయనకి తెలియదు, ఆయనకి రీచ్ అవ్వట్లేదు, అది రీచ్ మీరు చేయాలి. అండ్ ఎక్కడో ట్యాప్ నీళ్ళు రాకపోతే కేసీఆర్ గారిని తిడితే ఏం ప్రయోజనం? కార్పొరేటర్ ఉన్నాడు, ఆయన అడగండి. ఆయన చెప్పకపోతే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ లేకపోతే మినిస్టర్, అప్పుడు లాస్ట్లో వెళ్ళండి. ఇంకా అక్కడ కేటీఆర్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. తీయడమే నా ట్యాప్లో నీళ్ళు రావట్లేదు,
ఏంటి ఈ కేసీఆర్ ఏంటి ఇలా చేసాడని, కరెంటు పోయింది, వైర్ కట్ అయిపోయింది, ఏంటి గవర్నమెంట్ ఇంతేనా అని. అప్పుడు కార్పొరేటర్ ఏంటి దేనికి, మీరు ఎందుకు కార్పొరేటర్ని మీరు ఎలక్ట్ చేస్తున్నారు? కార్పొరేటర్ని అడగండి, ఆ విషయం కార్పొరేటర్తో మాట్లాడాలి. హెల్త్ ప్రాబ్లం వస్తే ఎమ్మెల్యేతో మాట్లాడాలి, మళ్ళీ కార్పొరేటర్తో మాట్లాడాలి. అది వదిలేసి డైరెక్ట్గా ఆయన తిట్టడం నాకు నిజంగా చాలా బాధగా ఉంది. వాట్సాప్లో ఈరోజు ఎవడికి వాడు అటు జగన్ గారిని తిట్టడం, ఇటు కేసీఆర్ గారిని తిట్టడం, అసలు కొంచెం కూడా అవగాహన లేకుండా తిట్టడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, అయితే తిడుతున్నారండి. బట్ హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్ అండ్ చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ టైం ఫ్యాక్టర్ అండి. ఒక సైడ్లో కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఒక సైడ్లో డిస్ట్రక్షన్ జరుగుతున్నాయండి. నేచర్ ఉంది, నేచర్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారండి? అది కూడా కేసీఆర్ జగన్ వర్షం ఎక్కువ వచ్చింది కేసీఆర్ వల్ల అంటే ఎట్లా అవుతుంది అది? సో కొంచెం ఆలోచించాలి. వర్షం వచ్చింది, ఇప్పుడు మన వాటర్ స్టాగ్నేట్ అయింది, అది ఎవరి బిల్డింగ్ అడ్డం ఉంది, ఆ బిల్డింగ్స్ ఎప్పుడు కట్టారు, ఏ గవర్నమెంట్లో కట్టారు ఆ బిల్డింగ్స్, అవన్నీ ఎవరు ఇచ్చారు, వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని ఎందుకు పట్టుకోరు? ఏ ఇంజనీర్ ఇచ్చాడో, ఏ మినిస్టర్ అప్పుడు ఇచ్చాడో, ఏ ఎమ్మెల్యే ఇచ్చాడో వాళ్ళని ఎందుకు మీరు పట్టుకోరు? ఎందుకు వెంటనే మీరు సీఎం గారిని తిడుతున్నారు? అది అంటే ఇటుగాని అటుగా నేను చెప్పేది, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఆంధ్ర అండ్ తెలంగాణ అండి. సో దెర్ ఆర్ సో మెనీ ప్రయారిటీస్, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అండ్ 5 yearsలో అండి డెవలప్మెంట్ ఇన్ స్టేట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. డ్యామేజెస్ ఆర్ గోయింగ్ ఆన్ వన్ సైడ్, యూనో. సో ఆ డ్యామేజెస్ని కన్స్ట్రక్ట్ చేసే లోపల మళ్ళీ ఇంకో డ్యామేజ్ జరుగుతుంది. సో 5 yearsలో ఎంతవరకు అవుతుందో అంతవరకే అవుతుంది. ఇప్పుడు ఏపీలో 3 రాజధానులకు సుమన్ అనుకూలమా వ్యతిరేకమా? ఒక రకంగా నేను ఐఎమ్ ఫర్ ఇట్. ఎందుకంటే డెవలప్మెంట్ విల్ బీ వెరీ ఫాస్ట్ అండి. సో ఎప్పుడైతే కర్నూలులో లీగాలిటీ కోర్ట్స్ అని ఉంటాయి, ఆటోమేటిక్గా అటు రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, కాలేజెస్ విల్ కమ్, స్కూల్స్ విల్ కమ్, ఫ్యాక్టరీస్ విల్ ఆటోమేటిక్లీ కమ్. అలాగే విశాఖపట్నంలో ఐటీ హబ్ని మీరు అంటున్నారు, ఐటీ హబ్తో పాటు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ రాజధానిలో ఏదైతే ఉందో ఇట్ విల్ మూవ్. ఇక్కడేం ఆగిపోయి ఏదో టోటల్గా డల్ ఇప్పుడు ఏదంటే డల్ ఉండొచ్చు, కానీ ఆటోమేటిక్లీ రేపు ఇంకోటి ఏదో స్టార్ట్ అయ్యిందంటే ఇది కూడా విల్ బికమ్ బిజీ. ఇప్పుడు మీకు ఏమైందంటే ఇట్ హెస్ బీన్ నేమ్డ్ అండి, కర్నూలు హెస్ బీన్ నేమ్డ్ యాజ్ లీగల్ హబ్ ఆర్ క్యాపిటల్. ఇది వచ్చి ఐటీ క్యాపిటల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఏదైతే డల్ అనుకుంటున్నారో దీనికి కూడా ఒక పేరు మీరు పెట్టారనుకోండి, దిస్ ఆల్సో విల్ బికమ్ బిజీ. రాయలసీమ ఆల్సో విల్ బికమ్ బిజీ. దానికి ఒక పేరు పెట్టాలి, ఒక పర్టికులర్ దీనికి ఇది హబ్, ఒక క్యాపిటల్ మీరు పెడితే అప్పుడు ఈ రిజల్ట్ ఏంటంటే ఒక సెంటర్లో ఉండి మెల్లిగా ఇట్లా డెవలప్ అవడం కన్నా ఒకే టైంలో అన్ని చోట్ల డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతాయి. ఎట్లా విడిపోయిన తర్వాత తెలంగాణలో డెవలప్మెంట్ లేని ప్లేస్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో, అలాగే ఆంధ్రాలో ఇటే అనంతపూర్ కియా మోటార్స్ ఎట్లా వాళ్ళు స్టార్ట్ చేసి డెవలప్మెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిందో, అట్లా ఆ చోటులో ఏంటంటే స్పీడ్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ విషయంలో నేను ఆయన సపోర్ట్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఆంధ్రాలో రైతులు ఎవరైతే 30,000 ఎకర్లు ల్యాండ్ ఇచ్చారో, యూనో, అసలైన రైతులు నేను చెప్పేది, వాళ్ళకి ఏదో న్యాయం జరగాలి. దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ హ్యాస్ టు బి. ఎందుకంటే రైతుల మట్టుకి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. రైతులు దే ఆర్ ది మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్, వాళ్ళే మెయిన్. సో వాళ్ళకి న్యాయం జరగాలి, త్వరలో జరగాలి. అండ్ వాళ్ళ ఆ పేరుని అడ్డం పెట్టుకొని వేరే వ్యాపారం చేసే వాళ్ళని నేను ఐ డోంట్ కమెంట్ అబౌట్ దమ్. అసలైన రైతులు ఎవరైతే ఇచ్చారో చేయాలి. అండ్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారు, మా రాజధాని వీక్ అయిపోయింది ఎందుకంటే అన్నీ పోలా, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇదే అమరావతిని ఇంకొక క్యాపిటల్ కింద ఏదైనా డిక్లేర్ చేసి ఏదైనా ఒక పర్టికులర్ విషయం అక్కడ ఉంది అని చెప్పి చేస్తే ఆటోమేటిక్గా అది కూడా స్టార్ట్ అవుతుంది. ఆల్సో రాయలసీమ కూడా ఈజ్ బీయింగ్ నెగ్లెక్టెడ్. రాయలసీమ ఆల్సో టోటలీ ఇంకా అవల. అంటే బ్యాడ్ లక్ ఏంటంటే అది అలాంటి ప్లేస్, అది వాటర్ కానీ అవన్నీ లేవు. సో వేరే ఏదైనా ఒకటి అక్కడ క్రియేట్ చేసి అవి చేయగలిగితే షార్ట్ స్పాన్లో కొంచెం తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. అండ్ వన్ థింగ్ అండి, జగన్ గారు ఈజ్ ఎ యంగ్ సీఎం. I will not say a new CM, but already a person who knows about politics, because Rajshekhar Reddy garu unnappudu ayana chaala experience ayaku undi. A young person will have new ideas andi. See, he may not travel abroad, but he will know what is going on abroad lo em jarugutundo, he may be knowing. It's a matter of time when he will turn the page. And there are certain things to be cleared, and one by one, he will do it. So మనం ఏంటంటే ఇంతకుముందు గవర్నమెంట్ చేసినట్టే ఈయన చేయాలంటే అది జరగదు. అది నో గవర్నమెంట్ విల్ డూ ద సేమ్ థింగ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్. దే విల్ డూ సంథింగ్ బెటర్. మెయిన్గా ఇంకోటి, జగన్ గారు ఇంకొక టర్మ్ ఉండాలని చెప్పి ఆయనకి ఉంటుంది తప్ప ఈ టర్మ్లోనే సగం వెళ్ళిపోదామని చెప్పి ఆయనకు ఉంటుందా? చేస్తారు ఆయన తప్పు?
నాకు తెలిసి 99% నో సీఎం విల్ డూ ఇట్. ఎవ్రీ సీఎం విల్ వాంట్ టు స్టే ఫర్ వన్ మోర్ టర్మ్. సో బై డూయింగ్ డెవలప్మెంట్స్ అనమాట. సో మొత్తం ఈ దీంట్లో అందరినీ చెడగొడదాం లేకపోతే ఏదైనా బ్యాడ్ నేమ్ తీసుకుందాం అని చెప్పి పోవాలని ఆయనకి ఏం ఉండదు. హీ హెస్ గాట్ డిఫరెంట్ ఐడియాస్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండ్ థింగ్స్ విల్ మూవ్. అండ్ బ్లేమింగ్, ఇప్పుడు మన ఎలక్షన్లో బ్లేమింగ్ అన్నీ చేస్తున్నారండి. రూలింగ్ పార్టీ విల్ హ్యావ్ పవర్ అండి. ఏ రూలింగ్ పార్టీ అయినా దే విల్ హ్యావ్ పవర్ ఇన్ ఎలక్షన్స్. సో వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళు న్యాయం చేశారు, వాళ్ళు అన్యాయం చేశారంటే మీరేం చేశారు? మీరు పవర్ ఉన్నప్పుడు మీరు చేయలేదా? మీ పవర్ ఉన్నప్పుడు మీరు కూడా చేసుకున్నారు కదా. సో వాళ్ళు పవర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మెషినరీని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. దట్స్ ద గేమ్. ఓకే, గేమ్లో గోల్ ఎవడు వేసాడు కాదు, వేసారా లేదా అనేది పాయింట్. పాలిటిక్స్ అంతే, ఇండియన్ పాలిటిక్స్ అంతే. సో యూ హ్యావ్ టు వర్క్. మీరు ప్రూవ్ చేయండి, యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ బెటర్. బ్లేమింగ్, ఊరికే బ్లేమ్ చేయడం. వాస్తవాలు ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, ఎక్కువ అపోజిషన్ పార్టీకి హక్కు ఉంది. బట్ పాలిటిక్స్లో దట్స్ ద గేమ్ అండి. సో అది మనం వీ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ఓన్లీ థింగ్ డెవలప్మెంట్ ఎంత జరిగింది, ఎంతమందికి పేదవాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు, నెక్స్ట్ లోవర్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఇట్లా ఆ సెక్టరే చూడాలి. కోటీశ్వర్లు వాళ్ళకి ఎవరన్నా ఒకటే, వాళ్ళకి ఏ పార్టీ వచ్చినా దే నాట్ బాదర్డ్. ఈ సెక్టర్ ఎంతవరకు బెనిఫిట్ అయ్యారని చూడాలి. వెదర్ ఇట్ ఈస్ సీఎం జగన్ గారైనా సరే, ఇటు సీఎం కేసీఆర్ గారైనా. మై ఒపీనియన్ ఇస్ దట్ యాజ్ ఫార్ యాజ్ పాలిటిక్స్ ఇస్ కన్సర్న్. పాలిటిక్స్ నుంచి కాస్త మళ్ళీ సినిమాల వైపు వస్తాయి. చెప్పండి, మీ సినిమాల్లో టాప్ 5 మూవీస్ అని అంటే ఏం చెప్తారు? ఆల్ నంబర్ 1 ఇస్ అన్నమయ్య అండి. బికాస్ దాంట్లో వచ్చిన పేరు అంటే ఆ డివోషనల్ సినిమాలన్నీ ఒక సైడ్ పెట్టేయచ్చు, ఒకటి పెట్టేయచ్చు. నెక్స్ట్ నాకు ఈ ఫ్యామిలీ వర్క్లో వచ్చేటప్పటికి డైరెక్టర్ శరత్ గారు డైరెక్షన్లో నేను పెద్దంటాళ్ళు, చిన్నల్లుడు, అల్లుడు సిరీస్ ఒకటి చేశాను. అంటే ఒక టీజింగ్ ఫార్ములా వాటి మీద మంచి సాంగ్స్, నాకు మంచి సాంగ్స్ ఇచ్చింది శరత్ గారి. బావమరిది, అంటే అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ టైప్ ఆఫ్ ఫిలిమ్స్. ఆ బ్యాచ్లో అల్లుడు సీరియస్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాకు ఈ కౌబాయ్ అప్పట్లో చేసిన దీంట్లో మెరుపు దాడి ఒక సినిమా చేశాను. ఆల్మోస్ట్ అది ఇప్పుడు కూడా అది ఇంగ్లీష్ డబ్ చేసి రిలీజ్ చేయవచ్చు, అంత మంచి సినిమా. ఇట్స్ లైక్ ఇంగ్లీష్ ఫిలిం అనమాట. నాకు ఆ దీంట్లో నాకు అది బాగా నచ్చింది. టి కృష్ణ గారు సినిమాలో నేటి భారతం సినిమా, పోలీస్ ఆఫీసర్. కానీ కొన్ని ఓవర్ ద ఇయర్స్ నేటి భారతం సుమన్ అనేవాళ్ళు మిమ్మల్ని చేసేవారు. నాకు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్లో పోలీస్ ఆఫీసర్స్ అంటే వాళ్ళు డిపార్ట్మెంట్లో మేము జాయిన్ అయింది మీ సినిమా చూసేయండి, మీ నేటి భారతం మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది అని చెప్పడంతో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే ఒక సినిమా వల్ల ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి నా సినిమా మెసేజ్ ఇచ్చి ఒకరిని జాయిన్ చేయగలిగే ఇది వచ్చింది అని చెప్పి నేను చాలా ఫీల్ అవుతాను. దట్ ఈస్ వన్ అండి. అండ్ మ్యూజికల్గా నాకు సితారా అండి. నాకు ఈరోజు కూడా మ్యారేజెస్లో అటు ఇట్లు వెళ్తే కుక్కు 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 పాట, ఇవన్నీ సితారా సినిమా నుంచి ముఖ్యంగా సాంగ్స్. కుక్కు కుక్కు అనకపోతే పాడొచ్చు కదండి. లేదు, అంత బాగా కాదండి. సో దట్ ఈస్ ఆఫ్ బీట్ ఫిలిం అండి. అది రెగ్యులర్, అది యాక్షన్ హీరో కాదు, అటు ఫ్యామిలీ కాదు, ఏది కాదు. సో అట్లా నన్ను ఆ దీంట్లో నాకు ఆ ఇమేజ్ అంటే సుమన్ ఇది కూడా చేయగలుగుతాడని చెప్పి నాకు చేయడం. అండ్ విలన్గా నేను ప్రూవ్ చేసింది శివాజీ. ఫస్ట్ టైం వర్కింగ్ యాజ్ అ విలన్ ఆపోజిట్ సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ సూపర్ డైరెక్టర్ శంకర్ గారు. ఐ గాట్ ఎ నేమ్ ఫస్ట్ పిక్చర్ యాజ్ అ విలన్ ఇన్ తమిళ్. ఐ గాట్ స్టేట్ అవార్డ్ బెస్ట్ విలన్ ఫస్ట్ ఫిలింకి. అంటే అవార్డు వచ్చిందని కాదు కానీ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ అనమాట. ఈవెన్ టుడే ఆల్సో హిందీ డబ్బింగ్ అయిన తర్వాత నార్త్ ఇండియన్స్ చాలామంది లేడీస్ కూడా దే కమెంట్ ఎయిర్పోర్ట్లో రికగ్నైజ్ చేసి మీరే కదా శివాజీలో చేసిందంటే అంత రికగ్నిషన్ వచ్చింది. అండ్ హిందీలో గబ్బర్ ఈజ్ బ్యాక్ విత్ అక్షయ్ కుమార్ డైరెక్టెడ్ బై క్రిష్, మన క్రిష్ చేశారు చూసారా. దీస్ ఆర్ ఆల్ ద టాప్ 5 ఐ కెన్ సే విచ్ క్రియేటెడ్ అ ల్యాండ్ మార్క్ ఫర్ మీ అండి. అంటే మా కెరియర్లో స్టిల్ అంటే తర్వాత సినిమాలో ఏమొస్తుందో నాకు తెలియదు కానీ ఇప్పటి వరకు నాకు ల్యాండ్ మార్క్ నాకు ఇచ్చింది ఇవి సినిమాలు. అంటే జనాలు ఇప్పుడు కూడా మర్చిపోలేదు. దే స్టిల్ రిమెంబర్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఎవరైతే నాకు ఈ అవకాశం ఇచ్చారో, రైటర్స్, కొరియోగ్రాఫర్స్, స్టంట్ మాస్టర్స్, టెక్నీషియన్స్, వాళ్ళందరికీ నమస్కారం అన్నమాట. ఎందుకంటే వాళ్ళందరూ అంత ఎఫర్ట్ పట్టడంతో నాకు పేరు వచ్చింది అండ్ అంత నాకు నేమ్ వచ్చింది. సో ఐ నెవర్ ఫర్గెట్ ద పీపుల్ హూ గేవ్ మీ ఆల్ దిస్ ఛాన్స్ అనమాట.